వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధ మార్నింగ్ డిబేట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు హాట్ ఇష్యూస్ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలంగాణలో మాజీ సీఎం ఉద్యమ నాయకుడు కేసీఆర్ సిట్టు విచారణకు హాజరు కావడం, ఇక్కడ కొన్ని రకాల ఆందోళనలు జరగడం నిన్నంతా చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 రోజుల నుంచి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు, అంటే లడ్డూ విషయంలో సిబిఐ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి మొదలైన దుమారం కాస్త అంబటి వ్యాఖ్యలతో అది తీవ్ర రూపం. ఆ తర్వాత టీడీపీ నాయకుల వ్యాఖ్యలు, టీడీపీ నాయకుల దాడులు, ఏకంగా ఆయన ఇంటి ముట్టడి, ఇంటినే కాల్చేలాంటి పరిస్థితికి కారణం కావడం. ఆ తర్వాత జోగి రమేష్ గారు మళ్ళీ ఆయన నోటికి పని చెప్పడం, ఆయన కూడా మళ్ళీ ఆయన ఇంటి మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి వెళ్ళడం, ఏకంగా ఇంటికి నిప్పు పెట్టడం. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా, పోలీసులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలాంటి పరిస్థితికి కూడా ఒక రకమైన కారణంగా కనబడుతోంది. అసలు ఏం జరుగుతుంది? వైసీపీ నాయకులు ఎందుకు రెచ్చగొడుతున్నారు? టీడీపీ నాయకులు ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇదే చాలామంది మెదళ్లలో, అటు వైసీపీ నాయకులు కార్యకర్తలు, అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా ఆలోచిస్తున్న విషయం. రెచ్చగొడుతున్నది, రెచ్చిపోతున్నది ఇది రాష్ట్రానికి మంచిదేనా అన్న ఒక చర్చ మొదలైంది. ఏకంగా ఇళ్ల మీదకి, ఇంటి మీదకి వెళ్ళి కాల్పులు జరిపేలాంటి పరిస్థితి దాకా వెళితే గనక రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకుంటారు పక్క రాష్ట్రాల్లో అన్న ఖచ్చితమైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం ఇవాళ మార్నింగ్ డిబేట్లో. టీడీపీ నాయకులు రంజిత్ కుమార్ చౌదరి గారు జాయిన్ అయ్యారు, అలాగే వైసీపీ నాయకులు కిషన్ గారు ఉన్నారు, అలాగే అడ్వకేట్ పొలిటికల్ అనలిస్ట్ రజనీ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా కిషన్ గారు, రంజిత్ కుమార్ గారు మీరే చెప్పండి. అంటే 2 రోజుల నుంచి చూస్తున్నాం, కల్తీ నెయ్యి దగ్గర నుంచి మొదలు పెడితే సరే, అంబటి గారు మాట్లాడింది ఎవరు ఉపేక్షించరు, అది పూర్తి ఖండించే అంశం, మేము ఖండిస్తాం. అలాగే దాడిని కూడా అదే విధంగా ఖండిస్తుంది మగధ న్యూస్. ఏకంగా ఇంటి మీదకి వెళ్ళి నిప్పు పెట్టేలాంటి పరిస్థితికి కారణం దాకా వెళ్ళడం అనేది కరెక్టేనా? అందున టీడీపీ కార్యకర్తలు అలా చేస్తారు అంటే అది వీలవుతుందా? ఇప్పటి వరకు టీడీపీ ఒక క్రమశిక్షణ పార్టీ అని చెప్పిన ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ తప్పినట్టుగా కనబడట్లేదా? లేదు లక్ష్మి గారు, మనకి రాష్ట్రంలో దాదాపు జనవరి 31 నుంచి ఈ రోజు వరకు కూడా, దాదాపు ఈ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు అండి, ఈ రోజు వరకు కూడా జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇప్పటికి 18 నెలలు అయిందండి. ఇది 19వ నెల. మరి ఈ 18 నెలల కాలం బట్టి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అక్రమ కేసులు కానీ, అన్యాయాలు కానీ, లేకపోతే చంపడాలు కానీ, ఇళ్ల మీదకి వెళ్ళడాలు కానీ, ఇవన్నీ కూడా మేము చూసి 5 సంవత్సరాలు భరించున్నాం. మరి మేము అది కాదండి, ఈ 17-18 నెలల కాలం బట్టి మేము ఎందుకు సమయం ఉన్నాం? మా కూటమి నుంచి కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు, మా యువనేత నారా లోకేష్ అన్న చెప్పినటువంటి సిద్ధాంతాలు అవన్నీ పాటిస్తూ మా పార్టీకి ఉన్నటువంటి ఏదైతే క్రమశిక్షణ ఉందో ఆ క్రమశిక్షణతోనే ఇప్పటి వరకు కూడా ఈ 10 నెలల కాలం బట్టి కూడా ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త మీద కానీ, నాయకుడి మీద కానీ, లేకపోతే వాళ్ళ ఇళ్ల మీద కానీ ఇంతవరకు ఏమి చేసింది లేదు. మొన్న ఏం జరిగిందంటే, ఇవంతా కూడా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి ఒక ఇష్యూని ఏ రకంగా డైవర్ట్ చేయాలో బాగా తెలుసు. వాళ్ళందరూ కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు, వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడు కల్తీ నెయ్యి ఉందండి, కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో సిట్ ఏవైతే వాస్తవాలు చెప్తుందో ఆ వాస్తవాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇది రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చకి దారితీస్తుంది. కాబట్టి ఆ దారి తీసే క్రమంలో వీళ్ళు ఏ రకంగా కూడా డిఫెన్స్ చేసుకోవాలి అన్న ఉద్దేశం మీద డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఎవరు మొదలు పెట్టారు? ముందు జనవరి 31 తారీఖు ఎవరు మొదలు పెట్టారు? అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడారండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రకరకాల, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అబ్యూజింగ్ వర్డ్స్ మొత్తం కూడా మాట్లాడుతూ, అతను కూడా ఒక మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, ఒక పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. మరి అతను కూడా ఇలాంటి, అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి చుట్టాలు ఉండరా, బంధువులు ఉండరా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? లేకపోతే అతను చుట్టూ తిరిగేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూడా అదే మాటలు మాట్లాడతారా? అతను అయిపోయిన తర్వాత, అతని వ్యవహారం అయిపోయిన తర్వాత జోగి రమేష్ ఇప్పటి నుంచే కాదండి, ఎంత వివాదాస్పదమైన వ్యక్తి అంటే, మనకి లాస్ట్ వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2021లో మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఉండవల్లిలో చాలా మంది, దాదాపు 800 మంది కార్లు వేసుకొని వచ్చేసి మరి వాళ్ళు ఆ రోజున ఉండవల్లిలో చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి చేయడం, ఆ రోజున ఇష్టం వచ్చినట్టు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, వారి కుటుంబ సభ్యులను మాట్లాడటం, మరి అవి గుర్తురాలేదండి ఆ రోజున. మరి అలాగే ఎలక్షన్ టైంలో కూడా మరి పోరంకిలో ఏం చేశాడు ఆయన?
వాళ్ళ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి రాళ్ళు రావటం, కర్రలు పట్టుకొని రావటం ఒక రకమైనటువంటి రాక్షసం. తర్వాత మొన్న మనకి జనవరి 23వ తారీఖు నాడు 23 కావచ్చు, లేకపోతే జనవరి 31 కావచ్చు, అంటే వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో ఎందుకు లా అండ్ ఆర్డర్ ఈ 17-18 నెలల కాలం బట్టి లా అండ్ ఆర్డర్ ఎక్కడ మిస్ అయిందా? మాకు ఈ 17-18 నెలల కాలం బట్టి కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు కూడా కూటమికి సంబంధించిన వీళ్ళందరూ కూడా వివిధ దేశాలు తిరుగుతూ, లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రకరకాల కంపెనీలు పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, ఒక పోలవరం విషయంలో కావచ్చు, ఒక అమరావతి విషయంలో కావచ్చు, ఒక జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఒక పెన్షన్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో అంటే అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే సామాజిక సంక్షేమ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మేము అదే ప్రత్యేకమైన ఎజెండాగా తీసుకొని వెళ్తున్నాం. మేము ఎక్కడా కూడా ఇప్పుడు అక్రమ కేసులు పెట్టాలి, ఇళ్ల మీదకి దాడులు చేయాలి, లేకపోతే మేము కొట్టాలి, లేకపోతే వేరే విషయం చేయాలనుకుంటే ఈ 18 నెలల కాలం బట్టి కూడా ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉండదు లక్ష్మి గారు. మరి ఆ పరిస్థితుల్లో మేమంతా సంయమనంతో అంటే కేవలం ఆ తిట్టే ఇంత మంటల దాకా దారి తీసింది అంటారు. ఖచ్చితంగా అండి. ఎందుకు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అంబటి రాంబాబు చెప్పాలి, జోగి రమేష్ చెప్పాలి. కాదు, రంజిత్ కుమార్ గారు ఇప్పుడు ఆయన తిట్టిన తర్వాత దాడి అనేది ఒక్కటి పక్కన పెడితే, ఆయన్ని నిన్న ఎలా అయితే అరెస్ట్ చేశారో అలాగే తీసుకువెళ్ళి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. సరే, కోర్టు సీరియస్ అయింది, ఎవరి మీద అయింది? రాష్ట్ర ప్రభుత్వం మీద అయింది. ఇలాంటి అంటే అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద దాడి జరుగుతుంటే అని కోర్టు సీరియస్ అయింది. కానీ ఆయన చెప్పుకున్నారు, నా మీద అన్యాయంగా పెట్టారు అని చెప్పేశారు. బట్ ఆయన క్షమాపణ చెప్పారో తప్పని ఒప్పుకున్నారో లేదో కోర్టు ముందు మనకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ ఆ సందర్భంలో కోర్టు సీరియస్ అవ్వడం కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు, గతంలో ఎలా రెచ్చగొడుతూ చేశారు, లా అండ్ ఆర్డర్కి అంబటి రాంబాబు గారు బయటకు వస్తే ఎంత విఘాతం కలుగుతుంది, ఇవన్నీ కూడా కోర్టు ముందు పెట్టడం, ఆయన్ని 16 రోజులు రిమాండ్కి ఇవ్వడం, ఆయన ఇప్పుడు రాజమండ్రి జైలుకి పంపించడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇదే పని దాడి చేయకుండా కూడా చేయొచ్చు కదా. లక్ష్మి గారు, మనం అందరం కూడా మానవ మాత్రులు అండి. మనకి కొన్ని మనకు తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి. ఇప్పుడు రాష్ట్రం అనే సిస్టమ్ మీరు చెప్పింది ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదో ఒక మూల ఎక్కడో చోట ఇంత సిస్టమ్ లో ఎక్కడో చోట చిన్న విషయంలో తప్పు జరగకుండా ఉండదండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లేదా వారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంత దారుణమైన మాటలు మాట్లాడితే అప్పటికీ కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సమయంతో చూశారు. కానీ ఎప్పుడైతే మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళా కార్యకర్తని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి కొట్టడం జరిగిందో, ఆమె మీద దాడి చేయడం జరిగిందో, అప్పుడు మాత్రమే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ స్పందించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అది ఆకోవడం కూడా చూడాలి కదండి. మేము వాళ్ళు మాట్లాడినా కూడా మేము పడాలి, పడుతూనే ఉన్నాం. రైట్ రంజిత్ కుమార్ గారు, ఇప్పుడే రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. వైసీపీ నాయకులతో మాట్లాడదాం, కిషన్ గారితో. కిషన్ గారు నమస్కారం అండి. లక్ష్మి గారు, ముందుగా మగధా న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉండే సభ్యులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు రంజిత్ కుమార్ గారు చెప్పినట్టు ఈ ఇష్యూ మొదలైంది అసలు ఏదైతే కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించేటటువంటి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి కొన్ని కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. సరే, ఆ రోజు మేమేం చేసాం, పైన భగవంతుడు అంటూ ఉంటే మీకు శిక్ష పడుతుంది, ఈ విషయాన్ని ఇంకొంచెం ఎక్కువగా గనక ప్రొలాంగ్ చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, నిజ నిర్ధారణలు తేలాలి అని చెప్పని మేము కోరడం జరిగింది. అలాగే ఏదైతే వాళ్ళ కూటమిలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు నివేదిక సబ్మిట్ చేసింది. దీంట్లో ఎటువంటి కల్తీ లేదు, మీరు ఎందుకు ఇలాగా చెప్పలేదండి. ఎన్డీడీపీ ల్యాబ్ కానీ ఎన్డీఆర్ఐ బృందాలు కానీ చెప్పి కల్తీ లేదంటే జంతు మాంసం కలిసిందని చెప్పిందండి. వాళ్ళు ఆరోపణ చేసింది ఏంది, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జంతుకు కొవ్వు కలిసిందని చెప్పారు. ఎంతో మంది ఆర్య వైశ్యులు, నాన్ వెజిటేరియన్స్ కాని వాళ్ళు వెజిటేరియన్స్, ఆర్య వైశ్యులు, బ్రాహ్మణులు ఎంతో మంది ఆ లడ్డును తిన్న వాళ్ళంతా ఎంత పాపంగా భావించుంటారు. ఒక ఆరోపణ చేసే ముందు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అన్ని నిర్ధారణ చేసుకొని ఆరోపణ చేయాలి. సరే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టింది. దానికి గాను వీళ్ళు ఏం చేస్తున్నారు,
ఇది కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కూడా ఫ్లెక్సీల రూపంలో కట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఫ్లెక్సీల రూపంలో కట్టి ఆడ డిస్ప్లేలు చేయడం జరుగుతా ఉంది. ప్రజలకి తప్పు మార్గాలు చూపించడం జరుగుతా ఉంది. దాన్ని ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తుంటే దాన్ని తప్పురా అది తీయండిరా అని చెప్తుంటే అక్కడుండే వాళ్ళు చెప్పులు చేటలు చీపుర్లతో తిరగబడుతుంటే ఏ మనిషికైనా అటువంటి ఆయన మీద హత్యాయత్నం చేస్తున్నప్పుడు తిరుక్కునే బాధ్యత ఆ సగటు మనిషికి ఉంటది. ఆయన బయటకు వచ్చి ఒక తప్పు మాట అన్నందుకు అక్కడుండే వాళ్ళని దాన్ని ఏ విధంగా చిత్రీకరించారు ఈ ఎల్లో మీడియా? ఆయన ఏందో చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు చిత్రీకరించారు. ఆయన ఇంటికి పోయి కూడా క్షమాపణ వీడియో కూడా చెప్పడం జరిగింది. నేను వారి దాడి చేసి ఆయన ట్రిక్కర్ చేశారు. ఆయన్ని మీరు ఇందాక అన్నారండి, రెచ్చగొడుతుంది వైసీపీ వాళ్ళు, రెచ్చిపోతుంది టీడీపీ వాళ్ళు అని. రెచ్చగొడుతుంది టీడీపీ వాళ్ళు, రెచ్చగొడుతుందే టీడీపీ వాళ్ళు. ఈ రోజు ఆ ఫ్లెక్సీ లేకుండా ఉంటే ఈ గలబాలు వచ్చుండేదే కాదు రాష్ట్రంలో. ఈ రోజు ఆ ఫ్లెక్సీ లేకుండా ఈ గలబా వచ్చుండేదే కాదు. అంబటి రాంబాబు గారి మీద చెప్పుల దాడులు అలాంటి కర్రలతో దాడులు చేయకుండా ఉంటే ఇలాంటి అసలు ఫ్లెక్సీ మొదలు పెట్టిందే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు అనేది కదా ఇప్పుడు వీళ్ళు అంటుంది. అందులో ఇక్కడ కూడా ఫ్లెక్సీలో ఎక్కడ దూషించకుండా పాప ప్రక్షాళన చేసుకుందామని ఏదో కార్యక్రమంలో గుడి దగ్గర పెట్టుకున్న ఫ్లెక్సీ అనేది వీళ్ళు చెప్తున్నారు. నిన్న ఏ పాప ప్రక్షాళన అండి? ఇప్పుడు ఆ రోజు సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు మొత్తం మెట్లన్నీ కడుగుతా పోయారు పాపం జరిగిందని. ఈ రోజు సిట్ నిర్ధారణ చేసింది, సిబిఐ నిర్ధారణ చేసింది. ఇది కల్తీ జంతు కొవ్వు ఏమీ కలవలేదు. ఆ కల్తీ నెయ్యి కూడా మాకు అనుమానాలు ఉన్నాయండి. వీళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వం. ఆ ఒక నెయ్యి తీసుకొచ్చి వీళ్ళే ఏదైనా కెమికల్ యూజ్ చేసి ఏమైనా టెస్ట్ చేశారేమో మాకేం తెలుసండి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎన్నో మంచి కార్యక్రమాలు టీటీడీలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుళ్ళు కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతే మొన్న పరకామణి ఇష్యూ కూడా బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. జగన్మోహన్ రెడ్డి గారు కేసు కట్టించడం జరిగింది. అతను ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేయడం జరుగుతా ఉంది. అప్పుడు పట్టుకోలేదే అతన్ని. నిఘా 360, 560 డిగ్రీస్ కెమెరాస్ పెట్టి ఆ నిఘా పెట్టిన వెంటనే ఆ దొంగ దొరకడం జరిగింది. అలాంటివన్నీ వీళ్ళు మన టీటీడీకి దేవదేవుడికి గౌరవం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, హిందువులకి గౌరవం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటివన్నీ మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి ఆరోపణలు చేసి ఈ రోజు సరే అండి అంబటి రాంబాబు గారు తప్పు చేశారని అనుకుందాం, ఒక మాట అన్నారు, ఆయన క్షమాపణ చెప్పారు. మీరు అరెస్ట్ చేస్తే అక్కడే అరెస్ట్ చేయొచ్చు కదా ఆయన్ని. ఈ రోజు తీసుకెళ్లి రిమాండ్ లో పెట్టారు కదా రాజమండ్రిలో, అక్కడే అరెస్ట్ చేయొచ్చు కదా. ఇంటి దగ్గర దాకా మీరు రౌడీజం చేసుకుంటూ కర్రలతో రాడ్లతో వస్తున్నారు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఏ విధంగా అవుతున్నాయి? ఈ రోజు ఒక ఎమ్మెల్యే కోసం ఒక పార్టీ కోసం వాళ్ళు రాడ్లు కర్రలు పట్టుకొని వస్తున్నారు. రేపు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రౌడీజం చేస్తారు రాష్ట్రంలో. వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి రౌడీజం చేస్తారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంటది కదా. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీరే కదా రౌడీజాన్ని పెంచి పోషిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో రౌడీజాన్ని పెంచి పోషిస్తుంది మీరే కదా. గతంలో మీరేం జరగలేదన్నారు రంజిత్ గారు. గతంలో నెల్లూరులో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఇష్టానుసారంగా దాడి చేయడం జరిగింది. దేనికైనా చట్టం అనేది ఒకటి ఉంది. అది కూడా బూతులతో వచ్చిన సమస్యలే కిషన్ గారు. అది కూడా అక్కడ కూడా మేడం దానికి ముందు జరిగిన అంశాలు కూడా ఉన్నాయి మేడం. దానికి ఏదైనా కానీ మేడం మేము అనేది ఏంటంటే చట్టం అనేది ఒకటి ఉంటది. రెచ్చగొడుతుంది టీడీపీ వారు. వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నందువల్ల జరిగే ఈ అంశాలు ఇవన్నీ. మీరు నాకు అన్నారు కదా మేడం, రెచ్చగొడుతుంది వైసీపీ వాళ్ళని కాదు, రెచ్చగొడుతుంది టీడీపీ వాళ్ళు. దాన్ని వీళ్ళ రెడ్ బుక్ లో ఎటువంటి అయితే పేర్లు ఉంటాయో వాళ్ళని రెచ్చగొడుతున్నారు, వాళ్ళని ట్రిక్కర్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని పట్టుకొని దాడులు చేస్తున్నారు. వారి ఇంటి మీద మేడం ఇప్పుడు మాట్లాడింది అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు అనుకుందాం. వారి మీద చర్యలు తీసుకోండి, వారి మీద ప్రెస్ మీట్లు పెట్టండి, వారి మీద మాట్లాడండి. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ భార్య పిల్లలు వారు ఏం చేశారు? వాళ్ళకి రాజకీయానికి ఎటువంటి సంబంధం ఉంది? వాళ్ళ ఇంటి మీదకి పోయి పెట్రోల్ బాంబులు ఇసిరేస్తున్నారు. పెట్రోల్ బాంబులు ఎక్కడి నుంచి వస్తాయండి? మారణాయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గంజాయి పరిపాలన నడవడానికి నిదర్శనం ఇది కదా. వాళ్ళ ఇంటికి పోయి పెట్రోల్ బాంబులు వేశారంటే పోలీసులు కళ్ళ ముందు, పోలీసులు అనే వాళ్ళు దేశంలో రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ ఎవరైనా చిన్న తప్పు చేస్తూ పట్టుకొస్తున్నారే. వైసీపీ వాళ్ళు ఏడైనా మాట్లాడుతుంటే పట్టుకొచ్చేస్తున్నారే. ఇలా పెట్రోల్ బాంబులు పట్టుకొని తిరుగుతున్నప్పుడు, ఇలా కర్రలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు, రాడ్లు పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఎక్కడికి పోయారండి? ఈ రోజు సరే ఖచ్చితంగా ఇది చాలా హేయమైన చర్య. మీరు అన్నట్టుగా నిజంగానే ఈ మారణాయుధాలు లాంటివి పట్టుకొని ఇలా వ్యక్తులుగా మరి అల్లరి ముక్కల లేదంటే ఎవరు ఈ స్థాయిలో వెళుతూ ఉన్న విధానం అయితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది కాదు. అది కూడా రాజధాని ప్రాంతమైన గుంటూరు ఏరియా,
అలాగే పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో ఈ రెండు ప్రాంతాల్లోనే ఇంత పెద్ద అలజడి జరగడం అనేది సమంజసం కాదు. మరి ఎందుకు పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారా, ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందా, అసలు ఏం జరిగింది? ఒకసారి రజనీ గారితో కూడా మాట్లాడదాం. రజనీ గారు రజనీ గారితో మాట్లాడదు. రజనీ గారు మీరు మ్యూట్లో ఉంటున్నారు. రజనీ గారు ఏంటి, ఇదే ప్రాంతంలో ఉంటారు మీరు, ఈ రెండు ప్రాంతాలు కూడా బాగా తెలుసు. ఇలా ఈ సిచ్యువేషన్స్ గతంలో అంటే వైసీపీ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా నిజంగా ఎక్కడున్నాం ఏంటి, ఆటవిక పాలన, ఆటవిక ప్రపంచం అని మాట్లాడిన అనేక గొంతులు ఇప్పుడు దీనిని కూడా ఏమనాలి, జరుగుతున్నది ఏంటి? ఎందుకంటే టీడీపీ ఎంతో సంయమనంగా ఉండే పార్టీ, కూటమి ప్రభుత్వం ఒక అంటే అవునన్నా కాదన్నా ఒక గౌరవప్రదంగా ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యం, అనుభవం ఉన్న నాయకులు ఉన్న పార్టీగా అది కాస్త ఇప్పుడు ఎక్కడో ఆ లైన్ తప్పిన విధానమా, లేదంటే ఇప్పుడు ఎక్స్టార్షన్ అంటే ఏం జరిగింది వీళ్ళ మీద అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ వీళ్ళు ట్రిగ్గర్ అవుతున్నారు, ఏ విషయంలో ట్రిగ్గర్ అవుతున్నారు టీడీపీ నాయకులు? ఒకటి లక్ష్మి గారు, మీకు ప్రేక్షకులకి లైవ్ లో ఉన్న వారికి నమస్కారం. నేను చాలా ధర్మంగా మాట్లాడతాను, చాలా డివోషనల్ గా ఉంటాను. నాకు ఏది తప్పు అనిపిస్తే అదే ప్రశ్నిస్తాను. ప్రశ్నించే వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా ప్రశ్నిస్తాను. ఏమి ఆశించను కాబట్టి ఎవరికి బెండవలసిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. రజనీ గారు నేను కూడా యాడ్ చేస్తాను ఇక్కడ ఒకటి. మగధా న్యూస్ వి అడ్హైర్ టు ధర్మ అని పెట్టామండి. ధర్మం వైపే ఉంటామని మేము కూడా అదే చెప్పాం. ఏది ధర్మమో, ఏది నిజాయితీయో, ఏది తప్పో, ఏది ఒప్పో బేరీ చేస్తే ముందుకు వెళ్తామనే మొదలు పెట్టాము. ప్లీజ్ కంటిన్యూ రజనీ గారు. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, హోంశాఖ గారు ఏం చేస్తున్నారు, ఈ 3 ప్రశ్నలకి ఆన్సరు ఏదైతే ఇమ్మీడియట్ గా అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబడిపోయినప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే. అదే మాదిరిగా గతంలో మేము జగన్ గారిని ప్రశ్నించినప్పుడు, అసలు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు మనం అడగకుండానే ఆయన బయటకు వచ్చి మీరు నన్ను పోషాడికే అన్నారు, నా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి, అందుకే అలా జరిగింది అంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మంచో చెడ్డో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నేను చేయమంటే చేయలేదు, మీరు అన్న మాటకి వాళ్ళ కోపాగ్నికి రగిలిపోయినారు, నా కార్యకర్తలకి కోపాలు వచ్చినాయి అంటూ బీపీ అనే పదాన్ని కూడా వాడినారు. దాన్ని కూడా తప్పంటూ మేము చాలా గట్టిగా వాయిస్ ఇచ్చినాం. వాళ్ళు చేసిన తప్పే, బీపీలు వస్తే బీపీ బిళ్ళలు వేసుకోండి, అంతేగాని పక్క పార్టీ కార్యాలయంకి వచ్చి రాళ్ళు వేసి కొడతారా అని అడిగినాం. కానీ ఇక్కడ వాళ్ళు రాళ్ళు వేసి కొట్టారు. వాళ్ళు తలుచుకుంటే లోపల బయటికి తీసుకొచ్చి కొట్టచ్చు, లోపలికి వెళ్ళి నిప్పు పెట్టచ్చు, లోపల బయట ఉన్న కార్లన్నీ తగలబెట్టి ఉండొచ్చు. అది ఒక రకమైన నిరసన, అది ఒక ప్యాటర్న్ ఆఫ్ నిరసనలు. కూర్చొని ప్రశాంతంగా నిరసనలు తెలియజేస్తారు. చూడండి, మన మహాత్మా గాంధీ గారు చెప్తారు, ఉప్పు సత్యాగ్రహంలో ఎప్పుడు శ్యామల కూర్చొని నిరసన అంటారు. చూడండి, ఆ మాదిరిగా అమరావతి రాజధాని రైతులు చేసినారు. వీరు కొంచెం అడ్వాన్స్ అయ్యి రాళ్ళేసి కర్రలేసి రెండ్రా బయటికి, జగన్ గారిని అంటారా మీరు అంత మొగోళ్ళ, రెండ్రా అన్నారు. అయిపోయి రాళ్ళు వేసారు, కర్రలు వేసుకుని కొట్టగొయ్యారు. ఇది ఆ చుట్టూ ధ్వంసం చేశారు అంతే. వీళ్ళు 10 అడుగులు ముందుకేసేసినారండి. 10 అడుగులు ముందుకేసి అది ఆయనంతటా ఆయన క్షమాపణ చెప్పాక, ఏది ఆయనే మీడియా బృందాన్ని పిలిపించి, అంటే వాదనకి ప్రతివాదన, అంటే ఇది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఆయన మీడియా పెట్టి కొడాలి నాని గారి లాగా ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, ఎలక్ నాయుడు అని మాట్లాడాల. ఎప్పుడు వాళ్ళ తండ్రి గారిని, ఎప్పుడు హిస్టరీ తీయండి, ఎప్పుడు వాళ్ళ తండ్రి గారి ప్రస్తావన చేయలే. ఆయన కారులో వెళ్తున్నప్పుడు వీళ్ళు రాళ్ళేసి దాడి, కర్రలేసి దాడి చేస్తుంటే ఎవడొస్తాడో రెండ్రా అంటూ ఒక పదాన్ని తూలాను అని మనం అడగకుండానే ప్రత్యేకమైన మీడియాను పిలిపించి క్షమాపణ చెప్పి, నా వయసుకు తగ్గ మాట కాదు అంటూ ఒక 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు 10 అడుగులు ముందుకు వేసి ఎలా వచ్చినారు, తగలబెట్టేసినారు, కార్లు ధ్వంసం చేసినారు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చినారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో లోపలికి వెళ్ళిపోయి కుండీలు గిండీలు, ఆఫీసులో ఫర్నిచర్ మొత్తం దగ్ధం చేసేసినారు. ఇది దేనికి సంకేతం? ఓకే, మా ప్రభుత్వంలో నౌక మేము ఇలా చేసినాం కదా, మీ ప్రభుత్వం వచ్చాక మీరేం చేస్తారు అంటే ఎవరి బలాబలాలు, ఎవరి ప్రతాపాలు చూసుకోవడానికి కష్టపడి మేము ఎండనక వాననక ప్రచారాల చుట్టూ తిరిగి మిమ్మల్ని గెలిపించింది. కక్ష సాధింపు చర్యల రెడ్ బుక్ అంటే ఇదా?
రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోకుతుందా లేదా అనే మూమెంట్ వదిలేసి, చూడు నా బలం చూడు, నా ప్రతాపం చూడు, ఎప్పుడు చూపించాలా? పంచాయతీ ఎన్నికల్లో మీ వాళ్ళు మేము పోటీ చేస్తామన్నా అంటే, ఆ వద్దు వద్దు, గొడవలు అవుతాయి, కేసులు అవుతాయి అని పోటీ చేద్దాం అనుకుని ముందుకు వచ్చినటువంటి వాళ్ళని కూడా వెనక్కి లాగి ఎలక్షనే బాయ్కాట్ చేసేసిన వారు మీరు. ఈ రోజు కర్రలు తీసుకొని మేము బయటకు వస్తున్నాం, మేము వీర్లు సూర్లు అంటే రావాల్సిన టైం అది, ఇప్పుడు కాదు. కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మందిచ్చి బాగు చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు మీరు పలకరించాల్సిన పనిలే. అలాంటి పరిస్థితులు దాటి తల్లి భువనమ్మకు అవమానం జరిగినప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రాలి, చంద్రబాబు గారి పార్టీ కార్యలో ఏడుస్తున్నప్పుడు కళ్ళెంబడ నీళ్లు కారిపోతున్నప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రాల. ఇప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? ప్రభుత్వంలో ఉన్నాం మేము, లేకపోతే కొడుకులు కూతుళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారా? పక్క రాష్ట్రాల్లో మీరు పెట్టుకున్న కంపెనీలకు వెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా? వస్తే జగను ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుంటే, విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం అవసరం మనకి? ఎందుకు ఈ విష సంస్కృతి? తప్పు చేస్తే కేసు వేయండి, స్టేషన్ లో జైల్లో పెట్టండి, కోర్టులో అడ్మిట్ చేయండి. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు చేస్తుంటే, అస్సలు ఇప్పుడు హైకోర్టులో కేసు పుట్టప్ప అయితే ఈ పోలీసులు, గుంటూరు పోలీసులు ఈవెన్తో ఎస్పీ గారితో సహా సస్పెండ్ అయిపోతారు. ఏం చేస్తున్నారు మీరు? సరే వాళ్ళు తగలబెట్టేస్తున్నారు, వాళ్ళు తగలబెడతారయ్యా, మీరు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా మీరు? తగలబెట్టే వరకు ఏం చేస్తున్నారు? ఆ ఏరియా, ఆ స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి రెస్ట్రిక్షన్ పెట్టేయాల, ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదు, 144 పెట్టాలా? పెట్టినారా? లేదే. ఎమ్మెల్యే గారు కూడా లోపలికి వచ్చేసి ఎమ్మెల్యే గారి ముందు తగలబెట్టేసి, ఎమ్మెల్యే గారి భర్త, ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు, లేకపోతే ఈ ఏరియా నియోజకవర్గ జనాలు, అసలు ఒక శాఖ చైర్మన్లు కర్రలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఫ్లెక్సీని కాపాడడం మీద ఉండే శ్రద్ధ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఒక కాలేజీ గేట్ బయటికి వెళ్ళండి, ఎవడొస్తాడో ర్యాగింగ్ రెండ్రా మీరు కళ్ళు పట్టుకుని నుంచోండి. ఫ్లెక్సీని కాపాడుతున్నారు. ఓర్రెవర్రెవర్రె, మీరు ఫ్లెక్సీని కాపాడడం కోసం మేము కష్టపడి గెలిపించింది కాపాడుకోండి. ఖాళీ కాగితాలని, గోడ మీద ఫ్లెక్సీల్ని కాపాడుకోండి. ఎప్పుడు కూటమిని కాపాడడం అనేది వదిలేసి ప్రజల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పనిచేయండి. తప్పు చేస్తే శిక్షలు వేయండి. లిక్కర్ స్కామ్ లో ఇంత మందిని పట్టుకున్నారు, ఎంత మందిని పట్టుకుని ఇప్పటి వరకు కూడా బెయిల్ రాని వాళ్ళు ఇంకా ఉన్నారు. కసిరెడ్డి గారు, వాళ్ళందరి నోట్లోంచి ఒక్క మాట జగన్ అని మీరు చెప్పించలేకపోయారు. ఒక్క మాట పిలిపించచ్చు కదా ఎంక్వైరీకి. ఒక్క ప్రశ్న సిఐడి వాళ్ళని ఒక్కసారి నీ జగన్ గారిని కూర్చోబెట్టమనంటే మేమందరం ముచ్చట పడుతున్నాం. బా, మా హయాంలో ఒక్కసారి జగన్ గారిని సిఐడి మెట్లు ఎక్కించినాం. మెట్లు కాదు కదా, ఆయన ఇంటి గేటు తీయలే ఇంతవరకు. సిఐడి, సిబిఐ, తాడేపల్లి ప్యాలెస్ దాకా పోలా. మనం వీరులు సూర్లు అంటే కర్రలు పట్టుకుని బయటకు వస్తే వీరత్వం వచ్చిద్దా? ప్రభుత్వం మందేగబ్బా, సెంట్రల్ కూడా మనతోనే ఉంది కదబ్బా, మన ఇష్టం. ఒక్క చిటికేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ గారిని అలా నడిపించుకుని వెళ్దాం. బా, ఇది కదరా. అంతేగాని వాళ్ళ కార్యకర్తలు గొర్రెల్ని కోసిన వాళ్ళని రోడ్ల మీద నడిపిస్తే, స్వామి అంకుశంలో రాజశేఖర్ గారు కూడా రామిరెడ్డిని తీసుకుని వెళ్ళారు. అది హైలైట్ అయింది. మీరు జగన్ రెడ్డి గారిని తీసుకెళ్ళండి, కనీసం విజయసాయి రెడ్డి గారిని తీసుకెళ్ళండి. మళ్ళీ మన వీరత్వాలు సూరత్వాలు కర్రలు తీసుకొని, అది కూడా ఎన్టీ రామారావు గారి సర్కిల్ ముందు మేము వీర్లు అని. పాపం ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా పక్కన పెట్టారు, ఆయన ఏ పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చిందో, కనీసం రక్త సంబంధం కూడా దగ్గర లేని పరిస్థితిలో ఉన్నాము. ఆయన అంటే చాలా అభిమానం అండి. ఈ రోజుకి ఆయన అంటే అభిమానంతోనే మేము కొన్ని పనులకి దూరంగా ఉంటాం, కొన్ని పనులకి దగ్గర అవుతుంది. సో ఎనీవే ఇది అయితే మాత్రం కొత్త సాంప్రదాయానికి తెర తీయడం, ఇది నా ఉద్దేశంలో లాండ్ ఆర్డర్ కి విరుద్ధం. నేను ఎవరితో తలబడుతున్నాను అంటే కూటమేనేమో, ఐ డోంట్ నో. కానీ తప్పు చేస్తే కూటమైనా, నా అన్న అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా, ఎవరైనా అంతే. ఇప్పుడు ఇది తప్పు జరిగింది, మీరు ముగ్గురులో ఎవరు బయటకు వచ్చి ఎందుకు స్టేట్మెంట్ చెప్పట్లా? ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, లాండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకోకూడదు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం మనము ఖండించదగినని ఎందుకు చెప్పలా? హోంశాఖ గారు ఎందుకు మాట్లాడలా? గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు ఎందుకు సంభాళించట్లా? అంటే ఆయన చేతుల్లో లేదా? లేకపోతే చెయ్యి మారిపోయిందా? అంటే చిన్నయ్య గారి మీద నడుస్తుందా? అంటే ఎవరి డైరెక్షన్ తో ఫ్లెక్సీలు కట్టాడు? తాట తీసి ఎండబెడతాను ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు మాత్రం నేను ఊరుకునేదే లేదు. గుంటూరు అంతా కొట్టుకు చూస్తున్నారు మీ వల్ల, ప్రశాంతంగా ఉండే గుంటూరు. ఆ ఫ్లెక్సీలు కట్టమన్న వాళ్ళని మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇవాళ రోజు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. నేను వస్తున్నా ఎదురుగా, ఎవరు వస్తారో రమ్మనండి,
తప్పు ఎవరు చేసినా తప్పే, లా అండ్ ఆర్డర్ విధ్వంసం జరుగుతుంది. కొడాలి నాని గారు బామ్మర్ది మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఆయన ఇళ్ల మీద దాడి చేసినారా? వల్లభనేని వంశీ గారి ఇంటి మీద దాడి చేసినారా? ఇప్పుడు సామాజిక వర్గం ఎందుకు వచ్చింది అని అంటారేమో. రావాలా, వస్తుంది. రాకపోతే ఎట్లబ్బా? హోమ్ మినిస్టర్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమని? ఏం మా హోంశాఖ నేను తీసుకోమంటావా? నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నారు. దీంట్లో ఎక్కడన్నా బూతుందా లక్ష్మి గారు? లేదు కదా. లేదు. కానీ మందకృష్ణ మాదిగ గారు బయటకు వచ్చి ఏమన్నారు? ఏమన్నంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలయ్యా, నువ్వు పోయి బయట డైరెక్ట్ గా స్టేజ్ మీద మాట్లాడతావా అని. అప్పుడు వరకు ఆవిడ ఎస్సీ కమ్యూనిటీ అని తెలుసు, కానీ ఎస్సీలో ఉండే మాలన మాదిగిరి అనేది నాకు తెలియదండి. ఆయన వచ్చాక ఏంటి మందకృష్ణ మాదిగన్న వచ్చినారు అంటే అవును, మరి ఆవిడ వాళ్ళ కమ్యూనిటీ కదండి. ఓకే, అవునా, ఎస్సీ కోట అని తెలుసు, కానీ దాంట్లో ఈ కమ్యూనిటీ సబ్ కాస్ట్ నాకు తెలియదండి. ఆవిడ అసలు ఏ కులమో కూడా మనకు తెలియదు. సో ఆ కోటాలో రిజర్వేషన్ లో వచ్చింది కాబట్టి ఆవిడ ఎస్సీ అని తెలుసు, కానీ లేకపోతే ఆవిడ చూడ్డానికి బ్రాహ్మిన్స్ లాగా ఉంటారు కదా, మేము అంత ఐడెంటిఫికేషన్ చేయలేమండి. సో అలాగా అక్కడ వచ్చింది కులం. ఎక్కడైనా వస్తుంది కులం. కులం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు వచ్చేసింది మరి వచ్చేస్తుంది అలాగే జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం, రంజిత్ గారు, రజనీ గారు నిజంగా ఇదే రజనీ గారు సరిగ్గా 1 ఏడాదిన్నర క్రితం జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాల విషయంలో ఇంతే స్ట్రాంగ్గా మాట్లాడారు. ఇదే డిబేట్స్లో నేను కూడా ఇదే విషయాన్ని ఇంతే స్ట్రాంగ్గా, అంటే చేసిన ప్రతి తప్పుని కూడా, ఆనాటి అధికారంలో ఉన్న వైసీపీ చేసిన ప్రతి తప్పుని ఇంతే నిక్కచ్చిగా నిలదీసిన పరిస్థితులు మేము ఉన్నాం డిబేట్లో. మీ అందరి తరపున, అంటే ప్రతిపక్షాలుగా మీరు ఎదుర్కొంటున్న ఆనాటి మీ సమస్యల పట్ల మేము మాట్లాడాం రంజిత్ గారు. అలాగే స్టిల్ ఈరోజు కూడా మీరు పర్టికులర్గా మీ గురించి చెప్పాలంటే రంజిత్ గారు, వయసు చిన్నదే అయినా పోలవరం ప్రాజెక్టు సాధన కోసం మీరు పరితపిస్తున్న విధానం, అదేవిధంగా అరకు పార్లమెంటు టీడీపీ యూత్ నాయకుడిగా కష్టపడుతున్న విధానం, వరదలు వచ్చిన పోలవరంకి వర్షాకాలం అంతా కూడా ఎక్కడో అక్కడ గోడల మీద అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరలిస్తూనో, అక్కడ ఉండి వాళ్ళందరినీ కాపాడుకునే క్రమంలోనో మీరు ఛానల్స్కి ఇక్కడున్న పరిస్థితులను చూపించండి, ఎంత దీనంగా ఉన్నారో, ఏం జరుగుతుందో, ఏదో ఒక హెల్ప్ కోసమని. నాకు రంజిత్ కుమార్ అంటే ఒక రకమైన అభిమానం. ఎందుకంటే పేదల కోసం నిలబడే ఒక వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఉండి వర్షాలు వచ్చినప్పుడు రంజిత్ కుమార్ పేరు చాలా స్పష్టంగా వినబడుతుంది. ఆ విధంగా మాట్లాడండి, ఒక పార్టీ నాయకుడిగా కాకుండా జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడడానికి నేను మీ గురించి ఇంత చెప్పాల్సి వచ్చింది. రంజిత్ కుమార్ గారు, ఇది ఇప్పుడు రజనీ గారు అడిగినట్లుగా డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, ఎవరు లోకేష్ గారు కానీ ఒక ట్విట్టర్ ద్వారా కానీ మెసేజ్ కానీ ఎవరు ఎందుకు ఇవ్వలేదు అన్నది ఖచ్చితంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. డీజీపీ కానీ, పోలీస్ శాఖ కానీ, ఎస్పీ కానీ వీరు కూడా ఎవరు మాట్లాడనంత ఘోరంగా ఎందుకున్నాం? దీని గురించి ఇంత పుంఖానుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలంటే వీళ్ళు మాట్లాడితేనే అర్థమవుతుంది. అదర్వైజ్ ఒక్కొక్క సోషల్ మీడియా ఒక్కొక్క రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది కాస్త దుమారంగా రాష్ట్రంలో 2 వర్గాలుగా, లేదంటే ఇప్పుడు రజనీ గారు అన్నట్లుగా కూటమి ప్రభుత్వాన్ని మేమంతా కలిసి తీసుకొస్తుంటే మీరు ఫ్లెక్సీల కోసం కొట్టి చస్తుంటే ఇంకా ఏం చేయాలి? ఒక క్వశ్చన్ మార్క్. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్. కారణం అయిందా లేదా? లక్ష్మి గారు చెప్పండి రంజిత్ గారు. లక్ష్మి గారు, ఇందాక అదేనండి, ఇప్పుడు మనకి రజనీ గారు కావచ్చు, లేకపోతే ఇందాక మన బ్రదర్ చెప్పిన విషయాలకు సంబంధించి మనకి ముఖ్యమంత్రి స్థానంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు లడ్డూ తయారీలో ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు దీనిపై స్పందించారు, మాట్లాడారు. దానికి సంబంధించి తాలూకా విషయాలు మొత్తం కూడా త్వరలో మొత్తం అన్ని కూడా బహిర్గతం అవుతాయండి. దాంట్లో ఎట్లా కల్తీ ఏంది, ఏమైంది ఈ విషయం అని చెప్పేసి, అంటే కొన్ని కోట్ల మంది హిందువులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరి మనోభావాలకు సంబంధించి ఇప్పుడు బ్రదర్ చెప్తున్నారు, ఏది అన్యాయాలు అక్రమాలు ఇంటి మీదకి రావడం చేయడం అని. బ్రదర్ ఒకటి గుర్తు పెట్టుకోండి బ్రదర్, ఇప్పుడు జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారి ఇంటిపైకి దాడి చేసినప్పుడు వాళ్ళ చిన్న పాప, వాళ్ళ వైఫ్ చిన్న పాప, ఆ రోజు నిజంగా పట్టాభి గారు దొరుకుంటే చంపేసేవాళ్ళు. ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఉండవల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడి చేయటం. మూడోది ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా దేవాలయం లాంటి ఒక మా జాతీయ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసి ఏ రకమైనటువంటి ఒక పైశాచిక ఆనందం పొందారో చూసాం. అలాగే కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ కావచ్చు, దేవిరణ ఉమా గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఫైల్స్ ఆపరేషన్ జరిగితే అరెస్ట్ చేసి 600-700 కిలోమీటర్ల పాటు ఆయన తీసుకొచ్చిన పరిస్థితి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాడులు చేశారండి. మేమేం కొత్తగా ఇప్పుడు అది కాదు, నేనేం దాన్ని సమర్థించట్లేదు. కానీ
వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం, అక్రమ కేసులు నడి రోడ్డు మీద పల్నాడుకి సంబంధించినటువంటి ఎవరో తోట చంద్రయ్య గారిని జై జగన్ ఒకసారి అంటే చాలని చెప్తే నేను అన్నాను, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నందుకే మెడకెక్కుస్తారు. అలాగే ఇంకో ప్రతి ఒక్కరి విషయం నుండి ఎస్సీ కమ్యూనిటీ సంబంధించి డాక్టర్ సుధాకర్ గారి విషయం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క కోకొల్లు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దేవాలయాల దాడులు, మీరు ఇందాక అంటున్నారు హిందువులు అని. ఏమండి, ఎవరన్నా కూడా అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ చేశారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరన్నా డిక్లరేషన్ చేసేవాళ్ళ, లేకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, అసలు వేరే మతానికి సంబంధించిన వాళ్ళకి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వచ్చా? అన్ని అవకతవకలు చేశారు. ఏవైతే గుట్ట మీద, ఏవైతే మనకి 7 కొండల మీద కూడా పైన మందు సీసాలు కావచ్చు, లేకపోతే అశ్లీలంగా లేదా అసాంఘిక కార్యకలాపాలు మొత్తం చేసి తిరుమల పవిత్రని అప్రతిష్ట చేసిన ఎవరండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే మీరు చెప్పేవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు. ఈ మధ్య కాలం మీరు చెప్పినప్పుడు గతంలో చూడలేదండి. నేను ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నాను. మీ అధినాయకుడి కాలంలో ఆనందం కోసం జోగి రమేష్ కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఏది పడుతుంది అంటే అన్పార్లమెంటరీ అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకటి చెప్తాను రంజిత్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు వెళ్తా ఉంటారండి, ఏమనుకోబాకండి. మీ గురించి ఎంత గొప్పగా చెప్పారంటే మీరనే వాళ్ళు ఒక అభిమానం పెరిగింది నాకు. మీరు ప్రజల కోసం ఏ విధంగా రోడ్డు మీద పోతా ఉంటే మీ మీద గాంధీ కాలం అడుగుతున్నారు వినండి, వైసీపీ నాయకులు అడుగుతున్నారు వినండి. రంజిత్ గారు ఇప్పుడు మీ గురించి గొప్పగా చెప్పారు, లక్ష్మి గారు గొప్పగా చెప్పారు, మాకు ఓకే అభిమానం ఉంటుంది. ఈ రోజు మీరు రేపు కారులో పోతా ఉంటే నేను వచ్చి ఒక కర్రో ఒక చెప్పో ఇసిరి ఆడ అబ్యూస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతా మీ పేరు పెట్టి తిడుతుంటే మీరు వెళ్ళిపోయేంత గొప్ప మనసు మీకు ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. కరెక్ట్ పాయింట్ వచ్చారు. మనం ట్రిక్కర్ చేస్తేనే అవతల వాడు రెస్పాండ్ ఉంటుంది. కానీ మాట్లాడగానే క్షమాపణ చెప్పినా కూడా సరే మీరు శిక్షించాలనుకుంటే కేసులు పెట్టండి. నేను అదే చెప్తున్నా కిషన్ గారు, ఒక్క నిమిషం ఆయన్ని విచారించి ఒక్క సెకండ్ మాట్లాడతానన్నా. పరామర్శించడానికి నాయకుల్ని అడ్డుకున్నంత ఉన్నంత పోలీసులకి ఈ గొడవ జరిగేటప్పుడు కనుక ఉండుంటే ఇది జరిగేదే కాదన్నా. ఇది జరిగేదే కాదు. ఈ రోజు మనం డిబేట్ సమాధానం చెప్తారు వినండి. రంజిత్ గారు చెప్పండి. ఓకే కదా కిషన్ గారు, ఇప్పుడు మీరు అన్న మాటకే వద్దామండి. నేను మిమ్మల్ని ఇప్పుడు మా డిబేట్ లో కానీ లేదా బయట కానీ మిమ్మల్ని ఏదో అనరాని బండపూతులు అనేసాను, నేను మిమ్మల్ని తిట్టేసిన తర్వాత సారీ అని ఒక 2 అక్షరాలు చెప్పి నేను నిజంగా ఆ సమయంలో అట్లా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి నేను సారీ చెప్తే సరిపోతా? మీకు సాటిస్ఫై అవుతా? అంటే నేను రాళ్ళు ఎత్తుకొని వచ్చి కొట్టినా గానీ మీరు తిట్టినా నేను అదే చెప్తున్నా కిషన్ గారు, అదే చెప్తున్నాను. మాజీ మంత్రి విగ్రహం పెట్టడానికి పోరాడిన వ్యక్తి అతను. కాపు నాయకుడు అండి ఇక్కడ కాపు కమ్మారెడ్డి మళ్ళీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇదే ప్రాంతాల మధ్య తీసుకొచ్చేదే టీడీపీ అండి. ఈ రోజు కులాన్ని కాపు కులాన్ని ఓట్ కార్డ్ గా వాడారు మీరు, అది మర్చిపోమాకండి. కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. లడ్డు ఇప్పుడు అదిగా మీ మధ్య మీ దగ్గర కల్తీ మధ్య కేసు ఉంది మీ మీద. తర్వాత ఇంకో విషయం అంటే లడ్డూలో కూడా యానిమల్ ఆర్టికల్స్ ఉంది. అవన్నీ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి వాటిని డైవర్షన్ కోసం అని చెప్పి వ్యవహారం చేసుకుని వస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు వస్తాయో ఈ మాటలు మారాలి కాబట్టి ఈ రోజు మనం ఏం చేశాము, అంబటి రాంబాబు గారి ఇంటి మీద జోగి రమేష్ గారి. కిషన్ గారు నేను మిమ్మల్ని స్ట్రైట్ గా ఒకటి అడుగుతున్నా. నిజానికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ గంజాయి కానీ, ఈ దాడులు కానీ, ఈ వ్యవహారాలు కానీ, ఈ బూతులు కానీ ఇదంతా 5 ఏళ్ల పాటు జరిగిన మాట వాస్తవం కాదా? సేమ్ అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు టీడీపీ చేస్తున్నప్పుడు మొన్న మనం చేసాము, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు
అని సర్దిపుచ్చుకునే లాంటి ధోరణిలో ఉన్నారా, దీన్ని వాడుకుందామనే ధోరణిలో ఉన్నారా? అంటే నిజంగా అంటే ఆర్ట్ఫుల్ గా చెప్పండి. వైసీపీ చేసిందే ఇప్పుడు టీడీపీ చేస్తుంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడమంటారు మేడం. ఒకే మాట మాట్లాడతాను. ఇది 5 ఏళ్లుగా వచ్చిన సంస్కృతి కాదు మేడం. గంజాయి అనేది 5 ఏళ్లుగా వచ్చిన సంస్కృతి. జగన్మోహన్ రెడ్డి గారు టైంలో నాటినది కాదు అది. అది ఎన్నో ఏళ్లగా బిలో పావర్టీ ఉండే వాళ్ళు, మందు కొనుక్కోలేని వాళ్ళు ఇలాంటి గంజాయి ఇలాంటివన్నీ చేసుకొని వస్తున్నారు. బానే ఉంది. కానీ ఇప్పుడు మేము పడే బాధ ఏంటంటే ఆ గంజాయి తాగిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. రేపు ఆ గంజాయి తాగినోడు రోడ్డును వెళ్ళేవాడి మీద చైన్ లాగినా ఏ చేసినా, ఆ రోజు నా కోసం మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేశాడు కదా వీడిని నేను కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంటది కదా అని ఆ రోజు ఎమ్మెల్యే గారు స్టాండ్ తీసుకోరా? మీరు చెప్పండి. స్టాండ్ తీసుకుంటాడు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు అలాగే స్టాండ్ తీసుకున్నారు మీరు. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు అలాగే స్టాండ్ తీసుకున్నారా? మీ పార్టీ అధికారం మీరు అలాగే స్టాండ్ తీసుకున్నారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గేట్వే ఆఫ్ ఇండియా, గంజాయికి గేట్వే ఆఫ్ ఇండియాగా మార్చింది గత 5 సంవత్సరాల్లో. ఒక్కసారి నాతో పాటు రండి. అరకు పాడేరులో ఎవరెవరు వస్తారు అక్కడికి వచ్చి కడప వాళ్ళు, లేకపోతే వాళ్ళు అక్కడ నుంచి కడప వాళ్ళు వచ్చి 8,000 ఎకరాలు వాళ్ళకి ముందస్తుగా 4 లక్షల 5 లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు ఇచ్చి 8,000 ఎకరాలు పండిస్తున్నారు. మీరు గ్రౌండ్ కి వస్తే నేను చూపిస్తాను మీకు అరకు పాడేరులో. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎవరైతే అనంత ఉదయ భాస్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ పార్టీ అధినాయకత్వంతో ములాఖత్ అయ్యి కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని 100,000 కోట్ల రూపాయల గంజాయిని ఇండియా గేట్ వేగా మార్చారు. ఎక్కడ ఈ రోజు బెల్ట్ షాపులు పెట్టి డోర్ డెలివరీ చేస్తారు. హైదరాబాద్ నుంచి ఎక్కడ వచ్చింది? ఆంధ్రాలో వచ్చింది. గంజాయి ప్యాకెట్ ఫ్రీ. ఈ రోజు మేము కట్టడి చేస్తున్నాం. మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు సంస్కృతి ఒక విషమేజంలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూలలో కూడా, ప్రతి చిన్న పిల్లగాడికి కూడా చేరింది. కాబట్టి ఆ చేరినటువంటి నరం చేరిన దాన్ని కూడా మేము చేర్చుకుంటూ ఇవాళ తీసుకొస్తున్నాం. 17-18 కాలంలో మేము ఏం చేస్తామో చూడండి. ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. దాన్ని ఖచ్చితంగా మేము చేస్తాం. మీరు గంజాయి రాష్ట్రంగా మీరు చేస్తే రంజిత్ గారు, గంజాయి రహిత రాష్ట్రమే కాదు, అభివృద్ధి వైపు తీసుకువెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న ప్రభుత్వం అని నమ్మారు. ఆ టీం అని నమ్మారు కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అందులో నో డౌట్. అవునా కాదా? కానీ ఇప్పుడు ఈ పరిస్థితి దాకా కారణం అవుతున్నదే రజనీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈరోజు సమాజంలోని ఒక ఆంధ్రప్రదేశ్లోని 80% ప్రజలు మాట్లాడుకుంటున్నది ఈరోజు రజనీ గారు మాట్లాడింది. రజనీ గారు మేడం ఒక నిమిషం. లక్ష్మి గారు ఒక మాట అండి. మీరు అడిగిన దానికి ఇందాక రజనీ గారు ఒక మాట ఏంటంటే, మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారం ఉంది. మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉందండి. ఖచ్చితంగా మేము ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, డీజీపీ గారు కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సమీక్షిస్తున్నారు ఏం జరిగిందో ఈ విషయాలు. ఎందుకంటే బయట కిషోర్ గారు ఒక మాట మాట్లాడప్పుడు మీరు లేదండి, రాష్ట్రంలో ఆర్డర్ లేదు. అన్నారు కదా గంజాయి అమ్ముతున్నారన్నా. కాదు, చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు అసలు అది కాదు. చూపించండి. సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు తాగి తండాలు ఇక్కడ ఎవరు చేయట్లేదు. అర్థమైందా అన్న? 70 మీటర్ల డిస్టెన్స్ లో మహిళా కళాశాల ఉంది, అక్కడ మహిళా కాలేజ్ ఉంది. అక్కడ 70 మీటర్ల డిస్టెన్స్ లో సాక్షాత్ ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండే విగ్రహం ముందు బెల్ట్ షాప్ పెట్టి టీడీపీ నాయకుడు బెల్ట్ షాప్ పెట్టి 2 గంటల ముందు అమ్ముతున్నాడన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రజనీ మేడం గారు చెప్పినట్టు పెట్టకపోతే రేపు వైఎస్ఆర్
ఎవరి మీదైతే దాడులు జరిగాయో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా ఇనే పరిస్థితులు చేయి దాటిపోయి రేపు ఇది మీ మీదకి తిరుగుబాటు చర్యలు జరుగుతాయన్నా దీన్ని మీరు తక్షణమే రాష్ట్ర ప్రజల మిమ్మల్ని నమ్మి 164 సీట్లు ఇచ్చారు. ఒక చిన్న బాలుని కూడా వాళ్ళక్కని మా అక్కని ఏం చేయడం దానికి ఆ బాలుని చంపేశారు. ఎన్ని అక్రమాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని హత్యలు, ఎన్ని హత్యలు. కాంగ్రెస్ పార్టీ రంజిత్ గారు ఆగండి. రంజిత్ గారు ఆగండి. ఇద్దరు ఏమండి ఒక్క నిమిషం, ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల అది క్లమ్జీ అవుతుంది తప్పితే ఎవరు వాయిస్ కూడా బయటకు వెళ్ళదు. ఒక్క నిమిషం ఆగండి రంజిత్ గారు ఆగండి, కొంచెం సమయం ఆగండి. ఒకసారి రజనీ గారు మాట్లాడతారు. రజనీ గారు. మేడం, ఏదైతే రంజిత్ గారు చెప్పినట్టు ఇలాంటివన్నీ మళ్ళీ రిపీట్ అవ్వదు, రెక్టిఫై చేసుకుంటాము, రాష్ట్ర అభివృద్ధి దిశ వెళ్తాము అంటున్నారు. ఇలాంటివన్నీ జరిగిపోయినాయి. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ట్రాన్స్పరెంట్ గా కట్టిన ఫ్లెక్సీలను బట్టే జరిగింది. ఆ ఫ్లెక్సీ కట్టమని సంకేతం ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి గొడవంతా జరుగుతుందని తెలిసే ఆ ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా కట్టించారు. ఎందుకంటే మనం గెలిచినాం, మనం ముగ్గురం కలిసి గెలిచినాం, కష్టపడి గెలిచినాం. అవతల వాడిని ఒంటరిగా ఉన్న ఆయన 40% ఆయన ఓటింగ్ ఉంది. మా ఇళ్లలో పనులు చేసే వాళ్ళు కూడా, మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా, మాకు సంబంధిత వాళ్ళు కూడా అందరూ జగనన్న అభిమానులే. మనం ఎన్ని చెప్పినా అంగుళం కూడా మారరు. అదిగో మనం పనిచేసే లాయరమ్మ గారు జనసేనలో ఉంటారంట. ఉంటే ఉండిందిలేమ్మా, మా జగనన్ని వాళ్ళు కాకపోతే రేపు రాకపోతాడా అని అంటుంది రోజు అదే పాడం. అరే ఏంటి మీ అభిమానం పోదంటే ఏందోనమ్మా మాకు అప్పటి నుంచి అట్లా మైండ్ లో ఉంది అని. ఈ రోజు నేను బాగా మాట్లాడానని పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ వచ్చారు. మీరు ధర్మం వైపు మాట్లాడారమ్మా. మా అప్పట్లో కాళ్ళేసి గొడవలు ఏమైనా చేసి ఉంటారేమో గాని జగనన్న అభిమానులు ఎప్పుడు నిప్పు పెట్టలేదమ్మా. కానీ వీళ్ళేంటమ్మా నిప్పు పెట్టినారు. మళ్ళీ మా జగనన్న వస్తే చెప్తాడు వీళ్ళ పని అని వాళ్ళు అంటున్నారు. సో ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది ఈ సాంప్రదాయం? తప్పుని తప్పు అనేవాడే లీడా, ఇది ధర్మం అని మాట్లాడేవాడే లీడా. ఆ రోజు కూడా జగన్ గారు బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, కానీ మీరు నన్ను అన్నారు, మా వాళ్ళకి కోపాలు వచ్చినాయి అన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదా అని నాయకులు నిద్రపోతున్నారా? ఏం రాలేదే బయటికి? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారేరి, గౌరవ హోమ్ మినిస్టర్ గారే రావాలి కదా. ఇది తప్పనో ఒప్పనో ఇంకొకటనో ఏదో ఒక్క మాట మాట్లాడితే వీళ్ళు రాష్ట్రంలో ఉన్నట్టని మేము నమ్ముతాం. ఒక్క మాట మాట్లాడలేదండి. రాష్ట్రం గుంటూరు, ప్రశాంతంగా ఉండే రాష్ట్రం గుంటూరు ఏరియాలో కొట్టుకు చూస్తున్నారు. ఇది అమరావతికి సమీపం. మీకు ఇంకొక విషయం తెలుసుకోవాలి, రాష్ట్ర ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని నిర్ధారించేదే గుంటూరు. ఆ గుంటూరులో ఈ రోజు ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చారు. దాని పర్యవసానం ఎంత దూరం వెళ్తుందో కూటమి ఫేస్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చేసినాయి. రాకూడదు కులం ఎందుకు తెస్తున్నా? వచ్చింది సార్ కులం, రాకండి ఎట్లా వస్తుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో హై లిటరసీ ఉన్న జిల్లా కూడా గుంటూరు. 100% అండి. కులం వచ్చేసింది. నిన్న మొన్న ఎవరో 2-3 అన్నారు, అమ్మ ఆ రోజు రంగా గారి విగ్రహం కట్టినప్పుడు మిమ్మల్ని రాంబాబు గారు ఏది గత ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రంగా గారి విగ్రహం కట్టించినప్పుడు ఆవిడెవరు అది హెల్త్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి రోసే గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు థ్యాంక్స్ అండి రాంబాబు గారు, మీ ప్రభుత్వంలో రంగా గారి విగ్రహాన్ని కట్టారు, ఇది రంగా గారి సర్కిల్, థ్యాంక్స్ అన్నా అని చెప్పిన నేను. ఎందుకంటే మా కులస్తుడు కాబట్టి. సరేలే తల్లి, ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే మాకు ఏదైనా ఇబ్బంది వస్తే మీరు కూడా మాకు ఇలాగే స్పందించండి, ధర్మంగా మాట్లాడండి, అధర్మంగా నాకేమి సహాయం చేయొద్దు అని 3 సంవత్సరాల క్రితం రాంబాబు గారి స్టేజ్ మీద స్వయంగా నాకు చెప్పారు. ధర్మంగా ఉంటే నా వైపు మాట్లాడండి అమ్మా, మళ్ళీ మీ ప్రభుత్వాలు వస్తాయి అన్నారు. ప్రభుత్వం అవతలోడిది రాదు, నాదే ఉంటదని కూడా చెప్పాల. ఒకవేళ మీదొస్తే అన్నా బాగా చేసినారు అన్నావు కాబట్టి చెప్తున్నాను తల్లి, ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ధర్మంగా ఉంటే నా వైపు మాట్లాడమ్మా అన్నారు. ఈ రోజు ఆ సమయం వచ్చింది.
ఈ రోజు ఆ సమయం వచ్చింది, ధర్మం కాబట్టే మాట్లాడా. క్షమాపణ చెప్పాడు, కారు కూడా దిగలేదు, ఫ్లెక్సీ మీద చెయ్యి కూడా వేయలేదు. కానీ రజనీ గారు ఒక విషయం, క్షమాపణ అపాలజీ, నేను క్షమించమంటున్నాను అనే మాట అయితే ఆయన అనలేదు. నేను పెద్దవాడినే అని ఉండాల్సింది కాదు అని మాత్రమే అన్నారు. ఆయన నోటి నుంచి ఒక్కసారి క్షమాపణ అని ఒక్క మాట వచ్చి ఉంటే అసలు ఇంత రాద్ధాంతాలు అయి ఉండేవి కాదు అనేది టీడీపీ చెప్తుంది. బట్ అలా లేదండి, అలా లేదు. ఆయనే ప్రత్యేకమైన మీడియా పెట్టారు క్షమాపణ అడుగుతున్నానని అనలేదు రజనీ గారు. అనుంటే ఇంత సమస్య వచ్చిండేది కాదు. అసలు మీడియాకి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటండి? అవసరం ఏంటి? కొడాలి గారు మళ్ళీ నా కుక్కలు రండి అరెస్ట్, నా కుక్కలను కూడా ఏం చేయలేదు, రండి అరెస్ట్ చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఎవడొస్తాడో రండి అని మళ్ళీ కాలు దువ్వారు. అది వాస్తవమే. క్షమాపణ అని ఉంటే అక్కడికి అయిపోయింది. క్షమాపణ చెప్పడం తప్పే ఉంది కాదు. మీడియా మాజీ మంత్రి చెప్పాలి కదా మరి ఆయన మాజీ మంత్రి స్థానంలో ఉండి ఆయన సీనియర్ లీడర్, ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదండి. చిన్న చిన్న చంద్రబాబు నాయుడు గారికి 70 ఇంటి మీదకి వెళ్ళిపోయి మీరు మహిళల మీద ఇబ్బంది పెడతారా? వాళ్ళు తిట్టారు, అక్రమంగా తిట్టారు, ఓటుకొచ్చి మాట్లాడారు. కిషన్ గారు ఇక్కడ ఒక విషయం, 76 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సీనియర్ పొలిటీషియన్ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడారన్నా, భారతీ గారిని ఎన్ని మాట్లాడారన్నా, ఈ రోజు నా దగ్గర క్లిప్పింగ్ ఉన్నాయి, నా కడుపు మండిపోతుందన్నా. అలాంటివన్నీ వస్తే ఇంకా 100 మాట్లాడతారా? ఇంకా చంద్రబాబు ఒక నిమిషం రంజిత్ గారు ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణిలో ఇబ్బందులు పడతారు అనేది మీకు నానుడు ఉంది. టీడీపీ అధికారంలో ఉందంటే మా టీడీపీకి న్యాయం జరగదు, టీడీపీ కార్యకర్తలు న్యాయం జరగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆగండి వెళ్ళకండి అని మాకే చెబుతూ ఉంటారు, మాకే పాఠాలు చెబుతూ ఉంటారని. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో మీరు దూకుడు తగ్గించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని ఓపెన్ స్టేట్మెంట్స్ సొంత పార్టీ నాయకులకే ఇచ్చే అంత ఓపెన్గా ఉంటారు. బట్ వైసీపీ నాయకులు ఎవరు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అయితే ఈనాటి వరకు బయటకు రాలేదు. సరే ఇంటర్నల్ గా వాళ్ళు ఏమనుకుంటారో అది వేరే విషయం. కాదు అంటే అలాంటి ఒక క్రమశిక్షణ కలిగిన ఒక టీం ఉన్నప్పుడు ఈరోజు కులం వచ్చింది, కులం వస్తుంది అని ఈరోజు రజనీ గారు చెప్తున్నారు అంటే వస్తుంది, ఖచ్చితంగా వచ్చే అవకాశాలని మీరే ఇస్తున్నారు. లక్ష్మి గారు ఒక మాట అండి. లక్ష్మి గారు ఇప్పుడు మనం అది కాదు, మనం ఇదంతా ఇప్పుడంతా ఈ పెట్టుకునే డిబేట్ లో అంతా లక్ష్మి గారు ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కుంపటి అది ఏమంటారంటే అండి, ఇప్పుడు నా మీద దాడి జరిగితే అది నేనేమన్నా మాట్లాడితే నా మీద జరిగిన దాడిలో చూడాలి తప్ప ఒక కమ్మ సామాజిక వర్గానికో లేక ఒక కాపు సామాజిక వర్గం, ఒక రెడ్డి సామాజిక వర్గం ఎందుకు వస్తుంది అంటే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కలిసి నన్ను ఏమైనా ప్రేరేపించి ఒక తప్పు చేయమంటున్నారా? ఎందుకు కులాన్ని పట్టుకొస్తున్నారు? అదే కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గొప్పతనం, ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళూనికి పోయి ఉన్న దౌర్భాగ్యం ఇదే కదా. దీని గురించి మగధా న్యూస్ ఒక కార్యక్రమం తీసుకుంటే మగధా న్యూస్ ఎలా ఎంత దాడి చేశారో నాకు తెలుసండి. ఈ కులాలు ఉండకూడదు, ఈ రాజకీయాల్లో ఈ కుల ప్రస్తావనలు ఉండకూడదు. కులాలు ఉంటే గనక వాళ్ళ అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడేలాగా ఉండాలని మేము మాట్లాడితే కూడా ఇది చేశారు. ఎంత దౌర్భాగ్యంగా మారిందంటే అంత దౌర్భాగ్యం. ప్రతి ఒక్కళ్ళ చేతిలో అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందండి ఈ రోజు కులం. లక్ష్మి గారు ఒక మాట అండి, ఇప్పుడు అది కాదు, అక్కడ వాళ్ళ ఇంటి మీద ఎవరైతే ఏం చేశారనేది వాటి మీద సంబంధించి కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుంటున్నారు, వాటి మీద కూడా విచారణ జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా ఎవరైతే వాళ్ళ ఇళ్ల మీదకి దాడి చేయడానికి పోయారో దానికి సంబంధించి లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు బయటకు వచ్చి ప్రతి దానికి కూడా సమాధానం మాట్లాడతారు. మాకు ఎక్కువ బాధ్యత ఉంది, మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు, మీరు 11 మంది ఎమ్మెల్యే, మీకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా మేము పోషిస్తున్నాం. కూటమిలో ఉన్నట్టు పార్టీలో పోషిస్తున్నాయి. నేనేమంటానంటే అలాంటప్పుడు అటువైపు న్యాయం కూడా మీరే తీసుకోవాలి.
మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ లక్ష్మి పార్టీ గారు మేము అదే చెప్తున్నామండి, మంచిది మా మీద పూర్తి బాధ్యత ఉంది. 164 సీట్లు మాకు ఇచ్చినందుకు మా మీద పూర్తి బాధ్యత ఉంది. మేము క్షేత్రస్థాయిలో ప్రతి విషయం మీద కూడా విచారణ తెప్పించి ఎవరైతే దోషున్నారో వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దని తీసుకోవాలని చెప్పి ఎవరు మాట్లాడినా కూడా ఎందుకంటే వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సంస్కృతి మాట్లాడేటప్పుడు రంజిత్ గారు కూల్ ఇదే అంటే టీడీపీ మొత్తం అంటే ఒక పూర్తి భిన్నంగా మేము అది రజనీ గారు స్టార్టింగ్లో అన్నారు, గతంలో అన్ని భరించారు, మీరు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నప్పుడు రజనీ గారు కూడా మా లైవ్లో ఆవిడ కన్నీరు పెట్టుకున్నారు. అంత పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టడం పట్ల వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. ఎన్ని జరిగినాయో, ఎన్ని గాయాలు పడ్డారో, ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని ఎదుర్కొన్నారో అన్నీ చేశారు. కానీ కంటికి కన్ను పంటికి పన్ను రివెంజ్ అనేది ఎంతవరకు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు కదా. లక్ష్మి గారు లక్ష్మి గారు మా ప్రాంతం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తం కావచ్చు, ఒక విషయం చెప్తాండి. మేము నిజంగా దాడులు చేయాలన్న సంస్కృతి మాకుండి, ఆ అలవాటు కానీ లేకపోతే ఆచారాలు కానీ ఆ పద్ధతులు కానీ మాకుంటే ఈ 17-18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా విధ్వంసాలు జరిగాయి. మేము ఎంతవరకు చెప్పేది అదే విధ్వంసాలు అది కాదు, చూపించాలి అంటున్నా. ఇప్పుడు అది కాదు, ఏదో ఒక సంఘటన జరిగేటప్పటికి మీరు అలా అంటున్నారు కదా, 17-18 కాలం బట్టి కూడా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లే విషయంగా మీరు చూస్తాం తప్ప మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు కూడా చాలా సంయమనం పాటిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఆయన మాత్రం నోటు కూర్చొని మాట్లాడుతూ జోగి రమేష్ మాత్రం నోటు కూర్చొని మాట్లాడుతూ మాజీ మంత్రి గారా ఒక నిమిషం కిషన్ గారు, మీరు సమర్థిస్తారా ఆ 5 ఏళ్ల పాటు లోకేష్ గారి మీద ఎలాంటి ట్విట్టర్లో ఎలాంటి పచ్చి బూతులు, అనగూడని వినగూడని చదవకూడని భయంకరమైన బూతులు, ఈనాటికి కూడా ముఖ్యమంత్రి గారి పట్ల అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అలా మాట్లాడకూడదు. జోగి రమేష్ గారు మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఆయన ఏమంటారు, మళ్ళీ అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఒక పర్సనాలిటీని మాట్లాడుతూ ఇలాంటి బూతులు మాట్లాడడం అనేది ఎందుకు వైసీపీ కంట్రోల్ చేసుకోవట్లేదు? అంటే బూతులే మా ఎజెండా, బూతులతోనే రాజకీయం చేస్తాం, బూతులతోనే రెచ్చగొడతాం, ఎందుకు ఆ ధోరణి? ఎందుకు రాజకీయంగా మాట్లాడండి. ఎన్ని అంశాలు ఉన్నాయి, ఒకవేళ ప్రభుత్వ వైఫల్యాలు ఏమన్నా ఉంటే అవి తీయండి, రాష్ట్రంలో సమస్యలు ఏమన్నా ఉంటే తీయండి, ఈ సమస్య గురించి మాట్లాడతామని చెప్పండి. సిబిఐ మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టులు ఉన్నాయి, ఒకవేళ కల్తీన ఈ విషయంలో మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టండి. చేశారా చేయలేదా, ఇది భగవంతుడికి సంబంధించింది, మీ మీద కూడా అంత బాధ్యత ఉంది. ఎందుకు రెచ్చగొట్టే ధోరణులు ఎందుకు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన అదే తీరు కదా. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు సిబిఐ తీర్పు వచ్చిన తర్వాత, ఆయన ఇదే అంటే బూతులు లంకించుకోవడమే కదా. అంటే ఈ దాడి ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే కేవలం ఈ మాటలతో రెచ్చగొట్టడం వల్ల మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ మొదటి నుంచి కూడా. మైండ్ గేమ్ కాకుండా ఒక పాలసీ మేకింగ్లో ప్రభుత్వాల వైఫల్యం కానివ్వండి, మీరు పాలసీలో ఉన్నప్పుడు మీ అంశాలు చెప్పడం కానివ్వండి, ఈ విధానాన్ని ఎందుకు వైసీపీ ఈనాటికి కూడా ఎంచుకోలేకపోతుంది? లక్ష్మి గారు ఏదైతే రాష్ట్రంలో ఒక పాదయాత్ర చేసి, నిజమైన పాదయాత్ర చేసి నిజంగా ఉండే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళకి ఏ అవసరమో తెలుసుకొని నవరత్నాల రూపం తీసుకొచ్చి నవరత్నాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని విజయవంతంగా మేనిఫెస్టోలో ఉండేవంతా పూర్తి చేసినట్టుగా ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అవే కాకుండా ప్రతి ఒక్కటి పరిపాలన సచివాలయ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి నాయకుడితో అవసరం లేని వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు వాలంటీర్ల వ్యవస్థ అయితే కావచ్చు, సచివాలయ వ్యవస్థ అయితే కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, మహిళలకి, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో వారి ఇంట్లో మహిళల్ని కడప ఎంపీ గారిని కొన్ని విచక్షణ రహితంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడము కొంతమంది టీడీపీ నాయకులు, అందరూ అని చెప్పను, రంజిత్ గారు లాంటి వాళ్ళన్నీ చెప్పను, కొంతమంది టీడీపీ నాయకులు అబ్యూస్ చేసి ఒక మహిళని చూడకుండా భారతిరెడ్డి గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఇలాగ రెచ్చగొట్టే ధోరణిలో చేసింది. ఇంత మంచిగా రాష్ట్రంలో పరిపాలనిస్తున్న ఎల్లో మీడియా కొంతమంది ఆయనకి సంబంధించిన మీడియా ఛానల్ని కొనేసి వాటిల్లో
జగన్మోహన్ రెడ్డి గారి మీద కిరణ్ గారు. అన్న రంజిత్ అన్న మీరు ఒక్క మాట నేను మాట్లాడండి, దయచేసి. చెప్పనివ్వండి రంజిత్ గారు చెప్పనివ్వండి, ఆయన చెప్పనివ్వండి తర్వాత చెప్తారు. లక్ష్మి గారు ఒక మాట అండి, మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే కిరణ్ ఉన్నాడో, కిరణ్ అదే ఆయన చెప్తున్నారు కదా, కిషన్ గారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్తారు. రంజిత్ గారు కిషన్ గారిని కంప్లీట్ చేయనివ్వండి, ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు. కిషన్ గారు ఆ రోజు ఈయన చెప్పిన పేరు కొంతమంది ఎవరైతే ఉన్నారండి, ఈ రోజు చెప్తున్నారు కదా, ఒక మహిళ ఆనందంలో ఇల్లు పట్టా తీసుకొని, ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, ఇల్లు పట్టా తీసుకొని నాకు వచ్చింది నా జగనన్న ఇచ్చాడు అని చెప్పి చూపించినందుకు సోషల్ మీడియాలో ఆ సజ్జా అజయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరంగా ఆ మహిళని సూసైడ్ చేసుకునేదాకా తీసుకెళ్లి, ఆ అమ్మాయి పాపం ఒక ఇల్లు వచ్చిందనే సంతోషంలో ఆమెకు వచ్చిన సంతోషంతో మాట్లాడినందుకు ఆమె సూసైడ్ చేసుకునేదాకా తీసుకెళ్లి రాక్షసానందం పొందిన వ్యక్తి సజ్జా అజయ్ అనే వ్యక్తి. సజ్జా అజయ్ పెట్టిన పోస్ట్ కి ఆమె చూసాడు. సజ్జా అజయ్ అనే వ్యక్తి పోస్ట్ పెట్టలేదండి, లైవ్ లోకి వచ్చి డిబేట్ లోకి వచ్చి అసభ్యకరంగా మహిళని కూడా ఇలాగ రెచ్చగొడితేనే ఎవరేం తక్కువ లేదండి ఆ విషయంలో. ఈ స్టిల్ ఇప్పటికి కూడా అదే జరుగుతుంది, స్టిల్ ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ఏ మాటగా మాట రంజిత్ గారు ఈ రోజు చెప్తున్నాను, నిన్న మీరు చేసినటువంటి ఘటనలు ఏదైతే జోగి రమేష్ గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, అది మీరు ప్లస్ గా మీరు భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే 2024 మీరు చేసిన తప్పుడు ప్రచారాల వల్ల, విష ప్రచారాల వల్ల రంజిత్ గారు కిషన్ గారు రంజిత్ గారు అన్నారు ఇలాంటివి మళ్ళీ జరగకూడదు, ఇలాంటి చర్యలు జరిగేలాంటి పరిస్థితులు రాకూడదని ఆయన కూడా అన్నారు. కానీ రజనీ గారు ఆయన రావు అని అన్నా, ఈయన మన కిషన్ గారు వస్తాయేమో అని అన్నా, బట్ పరిస్థితులు చూస్తుంటే మాత్రం అంత ప్రశాంతంగా ఉండేలాగైతే లేదండి. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే అందరూ భావించారు, అందరూ అనుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకవేళ రాజకీయాలకి 11 సీట్లకే పరిమితం అవ్వచ్చు, కానీ రేపు ఏమైనా జరగవచ్చు. అధికారులు కొన్నాళ్ల పాటు అధికారులు మా మాట వినట్లేదు అని ఇలాంటి కూటమి ప్రభుత్వం పరిస్థితులు ఎదుర్కొంటూ దాదాపు ఇక్కడ దాకా మరి అధికారులు లైన్లోకి వచ్చారో లేదో అది తెలియదు. మొన్నటి దాకా అధికారులు మొత్తం కూడా వైసీపీ అధికారులే ఇక్కడ పని ముందుకు వెళ్ళనివ్వని పరిస్థితులు అనేక రకాలు జరుగుతున్నాయని. 14 నుంచి 19 వరకు జరిగిన పరిస్థితులు కూడా అదే అనేది. 19 నుంచి సరే ఒక రకంగా ఉంది, ఇప్పుడు వచ్చిన 1.5 ఇయర్లో కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ రేపు ఇలాగే ఉంటే ఎట్లా? అసలు రాష్ట్రం మీద ప్రేమ ఒక పక్క ఉన్న రాష్ట్రాలు ఎలా ముందుకెళ్ళిపోతున్నాయి. అలాగే దావోస్ వెళ్ళొచ్చారు, ఈ మధ్యకాలంలో వరుసగా ఏదో ఒక కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తూ ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే ఆయన నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు సైకిల్ దొక్కుతూ అంత 70 ఏళ్ల వయసులో అందరికీ ఒక ఉత్సాహాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక రాజకీయంగా కావచ్చు, రాజకీయ నాయకులు ఈరోజు యూత్ నాయకులు కూడా నేర్చుకోవాలి ఆయన చూసి. రాజకీయంగా కానివ్వండి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఆయన పాటికి ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలాంటి డ్యామేజ్లన్నీ వెనక జరుగుతుంటే మళ్ళీ కుల వైషమ్యాలు వస్తుంటే ఎంతవరకు ఈ కూటమికి సేఫ్? ఒకటి లక్ష్మి గారు, ఆయన మట్టికి ఆయన చక్కగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయి కుప్పంలో ప్రచారం అది చేసుకోవచ్చు, కానీ లాండ్ ఆర్డర్ విధ్వంసం అయినప్పుడు ఆన్ స్పాట్ లో ఏదైతే అప్పట్లో వైజాగ్ లో ఉదు తుఫాన్ వచ్చినప్పుడు ఒక వ్యాన్ లో వచ్చి కూర్చొని దాని అంతా క్లీన్ చేసినారు చూడండి. అది తుఫాన్ కాబట్టి వచ్చింది వెళ్ళిపోయింది, ఇది వచ్చేది వెళ్ళిపోయేది కాదు. ఇలాంటప్పుడు ఆయన ఇక్కడ ఉండి అక్కడ టీడీపీ కార్యకర్తలను సంయమనం చేసి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేస్తారేంటి? రాజకీయాల్లోకి వచ్చాక ఎవరు ఎన్నన్నా పడడానికి మనం
మనం సిద్ధంగా ఉండాలి. రాజకీయం అంటేనే అది. మాటకి మాట సమాధానం కాదు. మీరు అలా ఇల్లు తగలబెట్టడం తప్పు. దానికి అసలు ఈ ఫ్లెక్సీలు కట్టమన్నోడిని కర్ర విరిగేలా కొట్టాలండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నేనే ఎల్ఈపిఎస్ లో కంప్లైంట్ పెడతా. ఏడీడీపీ కార్యవర్గం నాకు ఎదురుగా వచ్చింది, ఏ కూటమి ఎదురుగా వచ్చిందో నేను ఒక్కదాన్నే ఫేస్ చేస్తా. ఏ వైసీపీ వాళ్ళు కూడా రావాల్సిన పని లేదు. యాజ్ అన్ అడ్వకేట్ నా ఊరు, నా గుంటూరులో కొట్టుకు చేస్తున్నారు. వీధిలో బయటికి పోదంటే లేదు లేదు అక్కడ పోలీసులు ముమ్మరంగా ఉన్నారు, వెళ్ళొద్దని. ఇదేంటిది? ఎలక్షన్ కి ముందు లేంది, ఎలక్షన్ కి తర్వాత లేంది, ఈ ఏదో ఫ్లెక్సీల కాపలా కాసుకుంటారా? ఈ ఫ్లెక్సీల కాపలా కాసుకోవడానికి మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. సిగ్గనిపించట్లే? ఇంకా అనిపించింది. ముఖ్యమంత్రి గారు వచ్చో, ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు రియాక్ట్ అయ్యి ఇది తప్పు, మా వాళ్ళు చేసింది తప్పు, మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం, గుంటూరు ఇలా విధ్వంసం అయి ఉండకూడదు అని వాళ్ళు కూడా క్షమాపణ అనే పదాన్ని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి, ఆ ఫ్లెక్సీలు కట్టమన్న దానికి వాళ్ళు ఫ్లెక్సీలు కాడ కర్రలు కాపలా కాసింది ఒక్కొక్కడు ఒక్కొక్క శాఖకు సంబంధించిన చైర్మన్లు. ఒక ఆయన డేగల ప్రభాకర్, ఒక ఆయన వడ్రాణ హరిబాబు, గ్రంథాలయ శాఖ చైర్మన్ గారిని నేను ఆవిడ ప్యానెల్లో కూర్చోబెట్టి మీరు మాట్లాడుతున్నారు, బాగుంది. ఆవిడ నువ్వు మొగోడు అయితే రారా, నువ్వు కొజ్జవాడివిరా, నువ్వు లకారంతో బుధు, వాడు మొగోడు, వాడు కాపోడు, వాడు మొగోడు, చచ్చి చివరి వరకు వాడు దరిద్రం, వాడు మొగోడు. రేపు వాడు బెయిల్ మీద బయటకు వచ్చాక నీ ఇంటికి వస్తాడో ఏం చెప్తావు సమాధానం? ఒక ఆడ మనిషి మాట్లాడే మాటలేనా? నోరు సంభాళించుకోకర్లే, వాడు బెదవా అన్నావు, అప్పుడు నిన్నేమనాలా? చంద్రబాబు గారు తండ్రి సమానమైన చంద్రబాబు గారు మాట్లాడినోడు ఎదవా అన్నావు, మరి నిన్నేమనాలా? నువ్వేమన్నావు? నువ్వు మొగోడు అయితే రారా అన్నావు. ఎక్కడికి రావాలా చెప్పు, అడ్రస్ చెప్పు, వస్తాడు. రేపు బెయిల్ మీద బయటికి వచ్చాక ఫస్ట్ మీ ఇంటికే వస్తాడు. నువ్వు రమ్మన్నావు కదా, లేకపోతే మళ్ళీ మొగోడు కాదేమో. ఏంటి ఇలాంటి మాటలు రెచ్చగొట్టుకునేది? మగతనాలు రాజకీయాల్లోకి ఎందుకండి? మగతనాలు వాళ్ళ ఇళ్లలో చూపించుకుంటారు, రాజకీయాల్లో ఎందుకు? రాజకీయాల్లో వాడు మొగోడు కాకపోయినా నపుంసకుడైనా మేము ఓటేస్తాం, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాడని ఒక నమ్మకంతో. ఇప్పుడు మొగోడైతే నీకెందుకు? నువ్వు అసలు ఆ మాట, నీ వయసు ఎంత రాజకీయ అనుభవం ఉంది? నువ్వో మాట్లాడేది? చీదర పుట్టిందండి, మనుషుల మీద చీదర పుట్టింది, చీరాకు పుట్టింది. రేపు ఒక్కొక్కళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేపించినప్పుడు తెలుస్తుంది. వాడు మాట్లాడాడు ఎదవా అన్నారు, మరి ఈవిడ మాట్లాడింది ఏంటి? గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజీనామా చేయమనండి. అవసరంలా? మొగోడైతే రారా అని లకారంతో కొజ్జవాడా? వాడు కొజ్జవాడైతే పిల్లలు ఎలాగన్నాడు? అవసరమా? మాటకి మాట పెంచుకోవడం. నువ్వు మొగోడు అయితే రమ్మన్నావు, వస్తే మీ ఇంట్లో చెప్పావు అందరికి, నేను పిలిచాను ఇలాగా అంబటి రాంబాబు గారిని వచ్చేస్తాడని. ఎంత దూరం వెళ్ళిపోతుంది? ఇప్పుడు లక్ష్మి గారు, అది కాదు, రజనీ గారు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు రజనీ గారు మీరు ఆవిడ మాట్లాడండి, అతను మాట్లాడాడు, మళ్ళీ మీరు రెచ్చగొడతారు. అది కాదు, మీరు కూడా రేపు రమ్మటి రాంబాబు రజనీ గారు మీరు కూడా అదే విషయాన్ని ప్రొలాంగ్ చేసి మాట్లాడకూడదు, ఎక్స్టెండ్ చేయకూడదు. ఆ విషయం కూడా మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఎందుకు కేసులు పడలేదు అని నేను అడిగాను. ఇదే గ్రంథాలయ చైర్మన్ గారు నిన్న లైవ్ లోకి వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టాలి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అడగాలి. కాబట్టి ఒక జర్నలిస్ట్ గా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీ వర్షన్ ఎలా వినిపిస్తున్నామో ఆవిడ వర్షన్ వినిపించడానికి అడిగాం. అది ఆయన తిట్టిన తర్వాత తిట్టి పారిపోతుంటే మేము అన్నాము అనేది ఆవిడ వర్షన్ వినిపించారు. అట్ ద సేమ్ టైం ఆవిడ ఇంకో మాట చెప్పారు, అవును పెడితే మా మీద కూడా కేసులు పెట్టండి, ఆయన క్షమాపణ చెప్తే నేను క్షమాపణ చెప్తామని ఆవిడ అన్నారు. బట్ చెబుతారా, వెనక్కి తీసుకుంటారా? బట్ ఒక మహిళగా అలాంటి మాటలు మాట్లాడడం అనేది సమంజసం కాదు, సరైనది కాదు. వయసు పెద్దది కదా లక్ష్మి గారు, వయసు చాలా పెద్దది, చాలా అనుకోగల ఆవిడ. మీరు నేను అయితే ఇప్పుడు రంజిత్ గారు, రజనీ గారు అలా అనకూడదు అంటారు. సరే, ఉడుకు రక్తం కోపంతో అన్నామే అనుకో. ఆవిడ ఎంత వయసు గల ఆవిడ, ఎంత రాజకీయ అనుభవం. కోడాల శివప్రసాద్ గారిని చూసింది, కన్నా గారిని చూసింది, ఇప్పుడు ఆ పత్తిపాడు దానికి సంబంధించిన ఆవిడ ఇన్ఛార్జ్ రామాంజనేయులు గారికి కూడా. అలాంటి ఆవిడ మాట్లాడచ్చా అండి? రెచ్చగొట్టినట్టు కదా. ఇప్పుడు ఆ మాటలకే కదా అది కాదండి, అలాంటి మాటలు ఎవరు కూడా అలాంటి మాటలు ఎవరు సమర్థించారు. కాకపోతే ఆవిడ ఏ సందర్భంలో మాట్లాడింది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అదే విషయం అది కాదు. ఆవిడ ఇంకొక మాట అండి, ఇప్పుడు అది కాదు, మనకు లక్ష్మి గారు చెప్పారు, ఆయన సారీ చెప్తే మేము కూడా సారీ చెప్తామని. మరి ఆయన సారీ చెప్పి ఇనిషియేట్ తీసుకోవాలి కదా, తీసుకుంటే ఇవిడితో సారీ చెప్పింది కదా. మనం పోతుంటే ఎలా ఉంటుంది రజనీ గారి? రేపొద్దున అంబటి రాంబాబు వస్తాడు, బయలు నుంచి వస్తాడు, వచ్చితో ఇంటికి వస్తాడు, ఇవన్నీ కూడా అసందర్భమైన మాటలు కదండి. దాని గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడుకున్నారు, ఆ మాట్లాడుకోవడానికి ఆ సందర్భం ఏంటి? ఎలా అన్నారు రంజిత్ గారు, ఇప్పుడు మీరు ఎలా అన్నారు, అదే స్పాట్ లో అంబటి రాంబాబు గారు మాట్లాడింది
వాళ్ళ అది అమ్మని exactly ఆయన చెప్పండి అది. అంటే ఇప్పుడు పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారిని కాదు వాళ్ళ అమ్మని అంటున్నాను అని ఆలోచించి మాట్లాడిందో ఇంకొకటి కాదండి. ఈ బూతుల అంతే. పర్టికులర్ గా ఈ జిల్లాల్లో ఏ స్థాయిలో ఉంటుందో అది అవతల వాళ్ళు ఊహించి మాట్లాడింది కాదు. దానికి మనం తీసుకొచ్చే ఆ కోణాలు ఏవైతే ఉంటాయో అలా ఉంటాయి. ఇప్పుడు అందులో ఎలా కోణం తీసుకొచ్చారు, ఇప్పుడు ఆవిడ కూడా అందులో కోణాలు తీసుకొచ్చారు రజనీ గారు. బట్ కాదు, అక్కడ దాకా వెళ్ళొద్దు అని నేనే ఖండిస్తున్నాను. అక్కడ లక్ష్మి గారు ఒక పెద్ద నాయకులకి సంబంధించి ఈ బూతులు మాట్లాడినప్పుడు వారి వెనకున్న వారి తల్లిదండ్రుల గొప్పతనాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన వయసులో చంద్రబాబు నాయుడు గారిని ఆ గొప్ప నాయకుడి నుంచి ఏం పని తీసుకోవాలి, రాష్ట్రానికి ఏం పని చేయించుకోవాలి, ఆయన అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎన్ని కేసులు పడినా పాదయాత్ర ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద వేవ్ని ఎదుర్కొని వచ్చారంటే అది రాజకీయమే. ఆయన ఏం చేశారు, ఎలా చేశారు అది వేరే విషయం. రాజకీయం చేశారా, ముఖ్యమంత్రి అయ్యారా, 5 ఏళ్ళు ఉన్నారా. కాబట్టి సమఉజ్జీలుగా ఉన్నవాళ్ళు, పెద్దలుగా ఉన్నవాళ్ళు, పార్టీల్లో ఉన్నవాళ్ళు, ఏ పార్టీకి ఆ పార్టీ కొన్ని ఎజెండాలు ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి. ఎవరు స్టేజ్ల మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఊరుకున్నామా అండి? ఎవరమైనా ఊరుకున్నామా? ఒక రకంగా ఉతిక ఆరేసాం. ఎలా మాట్లాడతారు అట్లా అని. మరి అలాంటప్పుడు మీరు మాట్లాడింది కూడా అలాగే వస్తుంది అనేది గమనించలేకపోవడం మాత్రమే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. లేదు లక్ష్మి గారు ఇప్పుడు ఇప్పుడు మనం పెట్టుకున్న చర్చకి సంబంధించి నేను ఒకటే చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగినది నిజంగా దురదృష్టకరం. ఎవరు కూడా కాదు, మేము మా పార్టీ తరఫున మేము కానీ పెద్దలు కానీ ఎవరు కూడా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరు కూడా, చంద్రబాబు గారు ఎవరు కూడా దీన్ని సమర్థించరు. కానీ ఎక్కడో ఇప్పుడు ప్రతి జనం ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతంలో ఎవరో తిట్టారండి. ఇప్పుడు మామూలుగా చంద్రబాబు గారు తిట్టారని చెప్పి ఎక్కడో ఏదో గ్రామంలో ఉంటున్న వాళ్ళు రెచ్చిపోయి వస్తారు, ఏదో చేస్తారు, విషయం చేస్తారు. దాన్ని ఖచ్చితంగా పోలీసులు వెళ్ళారు, దాన్ని అక్కడ వరకు ఇష్యూని కట్టడి చేశారు. అంబటి రాంబాబు గారిని సేఫ్ గా తీసుకెళ్లారు, ఆయన్ని పంపించారు. సరే, దానికి సంబంధించి ఏమంటారంటే పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి స్థాయిలో, హోమ్ మినిస్టర్ గారి స్థాయిలో, డీజీపీ గారి స్థాయిలో, లోకేష్ గారి స్థాయిలో స్పందించబట్టే అంబటి రాంబాబు గారిని సేఫ్ గా తీసుకెళ్లారు. స్పందించలేదు రంజిత్ గారు. పోలీస్ వ్యవస్థ గుంటూరులో స్పందించలేదు. తగలబెట్టే వరకు ఉన్నారు, కాపలా కాశారు. రజనీ గారు అదే చెప్తున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే 10 మంది పోలీసుల దగ్గర ఒక 100 మంది వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంత పెద్ద ఎంటైర్ వ్యవస్థలో మన తప్పు జరగలేదని చెప్పి ఎక్కడా చెప్పడానికి ఉండదు. మనందరం మానవ మాత్రం. డీజీపీ ఆఫీస్ గుంటూరు జిల్లాలోనే ఉంది. దగ్గరుండి జరిగింది తప్పు. గుంటూరు జిల్లాలోనే ఉందండి. కూతవేడి దూరం డీజీపీ ఆఫీస్ బెటాలియన్ రావాలనుకుంటే మీ అంబటి గారు కావచ్చు, లేదా జోగి రమేష్ లాంటి వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా డైవర్షన్ పాలిటిక్స్ ఆడాలని మైండ్ గేమ్ కిషన్ గారు రజనీ గారు ఒక నిమిషం అండి. కిషన్ గారు ఈ బూతులు ఇప్పుడు మీరు యూత్ నాయకులు, వైసీపీ నాయకులు, నెల్లూరు జిల్లా లాంటి చోట మీరు అప్కమింగ్ నాయకుడిగా ఎదుగుతున్నారు. మీరు చెప్పండి, అంటే ఇదే బూతు సంస్కృతి మీ లీడర్ల దగ్గర, మీ కమిటీల దగ్గర మీరు మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారా అండి? అలాంటిది ఆపోజిట్ పార్టీని పదే రెచ్చగొడుతూ, గుచ్చుతూ, అలాంటి బూతులను పనిగట్టుకొని మైకుల ముందు మాట్లాడుతుంటే ఎందుకు ఇంకా మారరా అనేది వస్తుందా లేదా వైసీపీకి? లక్ష్మి గారు, కొన్ని విషయాల్లో ఏదైతే ఉందో మేమే మా నాయకుల్ని తప్పుపట్టిన రోజులు కూడా ఉన్నాయి. మాకు కూడా బాధ కలిగి మేము మీరు చెప్పిన వాటికి ఏకీభవించిన రోజులు ఉన్నాయి. మేము కూడా అలాంటివి సమర్థించేవి కాదు. మేము కూడా రాబోయే రాజకీయాల్లో అలాంటి లక్షణాలు నేర్చుకోవాలని చెప్పని మేము కూడా ఎవరండి గోదావరి జిల్లాలో ఉంటారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు మాట్లాడిన ఈ బూతుల వల్లే కదా మీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా అలానే మాట్లాడితే ఏమవుతుంది? ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు కూడా మేడం, తెలుగుదేశంలో కూడా ఉండే వాళ్ళు మేడం చాలా మంది అలాంటి బూతులే మాట్లాడుతూ ఉంటారు మేడం. ఎవరేమి వాళ్ళ మీద కేసులు నమోదు చేయట్లేదు. ఈ రోజు ఏదైతే వాళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలు బయట పెడుతున్నారో వాళ్ళ మీద అన్యాయంగా కేసులు నమోదు చేసి ఈ రోజు అంబటి రాంబాబు గారి మీద కూడా మేడం పెట్టిన సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆయన మాట్లాడిన మాటలకి ఏదైతే పెట్టారో ఆయన రిమాండ్కి పంపించడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారి అరెస్ట్ గురించి వ్యతిరేకించి మాట్లాడితే ఆయన ఇంటి మీద దాడి చేశారు. వ్యతిరేకించి కాదు ఆయన బూతులు మాట్లాడు.
బూతులు అంటే లక్ష్మి గారు, మీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారే వాదనలు వినిపించారు, కోర్టుకు వచ్చి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత స్రవంతి అనే ఎవరైతే ఉన్నారో మా జడ్జి గారు ఉన్నారో ఆ జడ్జి గారు చెప్పారు, కోర్టులు చెప్పిన తర్వాత వినాల్సిందే. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మా పార్టీకి సంబంధించిన ఎంతమంది వచ్చినప్పుడు కూడా ఒక్క నిమిషం మీరు బ్రదర్ మీకు నిదానం ఉంటే అర్థం చేసుకోవాలి, వినండి. మీరు చెప్పిన మేము వింటున్నాం కదా. మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జ్యుడిషియల్ లో ఎవరైతే జడ్జి గారు అప్పుడు చెప్పిన విషయాలు మొత్తం మీరు ఏమన్నారు, జ్యుడిషియల్ ఏం చెప్తే అది వినాలి, జడ్జి గారు ఏం చెప్తే అది వినాలి. ఇవాళ జడ్జి గారు ఏం చేశారు, 14 రోజులు రిమాండ్ రాశారు. మీ ప్రభుత్వంలో అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ చేసినటువంటి పొన్నవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న వాదనలు వినిపించారు. ఆయన సీన్ లో ఉన్నారు. అది జ్యుడిషియల్ ప్రకారం జ్యుడిషియల్ ఏం చెప్పింది, జ్యుడిషియల్ ఏం చెప్పింది, జడ్జి గారు ఏమి ఇచ్చారు, దాని మనం ఫాలో అవ్వాల్సిందే. దాన్ని ఫాలో అవ్వకుండా ఎవరు ఉండలేరు కదా. 5 సంవత్సరాల పరిపాలనలో మేము వెళ్ళినప్పుడు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, లేకపోతే కింది స్థానాల కోర్టులో కావచ్చు, అప్పుడున్నటువంటి జడ్జిలు ఏవైతే చెప్పారు వాటి ప్రకారమే మేము కూడా నడుచుకున్నాం. ఎందుకంటే ఓబే చేసాం. 5 సంవత్సరాలు పట్టాం కదా మేము కూడా. ఎంతమంది మీద అన్యాయపు కేసులు నమోదు చేశారో చెప్పండి. ఆ రోజు ఎందుకంటే ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఎంతమందిని చింతమనేని ప్రభాకర్ మళ్ళీ అక్రమ కేసులు పెట్టారు కాబట్టి మేము పెడతాం, వాళ్ళు కొట్టారు కాబట్టి కొడతాం, కాబట్టి మా అజెండా ఒకటి, అభివృద్ధి ఒకటే మా అజెండా. అభివృద్ధి తప్పితే అభివృద్ధి జరగడం మా అజెండా. రాష్ట్రాన్ని కంపెనీలు పట్టాలి మా అజెండా. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో ఉంచడం మా అజెండా తప్ప అక్రమ కేసులు అన్యాయాలు కాదు. ఏంటి అమరావతి కంక్లూడ్ చేయండి రజనీ గారు కంక్లూడ్ చేయండి. మేడం, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పైతే జరిగింది, విధ్వంసం అయితే జరిగింది. ఇది లా అండ్ ఆర్డర్ కి విరుద్ధం. ఇలాంటి సంకేతాలు మనం ఎప్పుడూ ప్రొడ్యూస్ చేయకూడదు. మనం చేస్తే దాంట్లోనే అదే అలవడికగా నెక్స్ట్ ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తే బాధపడేది నాయకులు కాదు, సాధారణ కార్యకర్తలు. ఈ రోజు మనం కేసులు వేసినప్పుడు ఏదైతే కార్లు తగలబెట్టిన వాళ్ళు, ఇంట్లో కుండీలు పగలగొట్టి ధ్వంసాలు చేసిన వాళ్ళు, ఇంట్లో ఆఫీసులు దగ్ధం చేసిన వాళ్ళు, వాళ్ళందరి మీద కేసులు వేస్తాం. వాళ్ళందరూ ఒక ఎమ్మెల్యే కెపాసిటీ కాదు, ఒక ఎంపీ కెపాసిటీ కాదు, ఒక్కొక్కరికి కనీసం సొంత ఇల్లు బండి కూడా లేని వాళ్ళు. వాళ్ళని కేసుల్లో వేసి వాళ్ళ కుటుంబాలని రోడ్డుకి ఏడ్చడమే. మన ప్రతాపం ఏముంటే మన మాటల్లో చూసుకుందాం, మనం అసెంబ్లీలో చూపిద్దాం, పార్లమెంట్ లో చూపిద్దాం. అంతేగాని మీ వర్గాన్ని అంటూ పిలుచుకున్న ఒక 100 మంది మీద ఇప్పుడు కేసులు నమోదు అవుతాయి. ఆ 100 మంది కుటుంబాలు, వాళ్ళ బతుకులు, వాళ్ళ పరిస్థితులు ఏంటండి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఈ రోజు రెచ్చగొట్టే రజనీ గారు ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? ఇక్కడ గానీ అక్కడ గానీ మీరే కేసేస్తామంటున్నారుగా. ఏది ఎగ్జాక్ట్లీ అన్ని సీసీ ఫుటేజ్ తో సహా, ఫోటోలు, కెమెరా, వీడియోతో సహా ఉందండి. ఇవాళ 11ంటికి కేసులు అవి నమోదు చేస్తాం. కర్రలు పట్టుకొని వీరంగం వేసినటువంటి ప్రతి ఒక్క శాఖ చైర్మన్ల మీద కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఎవరు ప్రోత్సహించకూడదు. కర్రలు పోలీసుల వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. కర్రలు ఉన్న ప్రతి ఒక్కడు నేరగాడే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సెంటర్ లో కర్రలు పట్టుకొని తిరిగితే మేము మొగోళ్ళం అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే మీ బలాబలాలు రాష్ట్ర అభివృద్ధిలో చూపించండి, కానీ కర్రలు పట్టుకొని రోడ్డు మీద రావడంలో కాదు. మీరు ఫ్లెక్సీని కాదు కాపాడాల్సింది, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని, ఆడబిడ్డల మాన ప్రాణాలని. అంతేగాని ఫ్లెక్సీ కాడ కర్రలు పెట్టుకొని ఫ్లెక్సీ మీద చేయి చూద్దాం అంటూ మీరు అలా వీరంగాలు వేయడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నానండి. దాని మీద సీరియస్ ఎలిగేషన్. ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఇప్పటి వరకు మీరు జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు, అడ్వకేట్ అయినప్పుడు అడ్వకేట్ అంశాలు, లీగల్ అంశాలు మాట్లాడుతూ ఉంటారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండింటికి సమన్వయంగా వెళుతూ ఉన్నారు. ఇప్పటికిప్పుడే మీరు వైసీపీ అంటే ఏదైతే టీడీపీ కూటమి నాయకులు మరి ఎవరెవరున్నారు, జనసేన కూటమి అందరు ఉన్నారా, కేవలం టీడీపీ ఉన్నారా, ఎవరున్నారో తెలియదు. వీళ్ళందరి మీద ఇప్పుడు మీరు కేసు కడతాను, కేసుకు ఎదురెళ్తాను అంటే ఒక మహిళగా మీకు సాధ్యం అవుతుందా? ఒకటి. రెండవది, మీరు ఇలా వెళ్ళడం వల్ల మీకు ఇంకేమైనా వైసీపీ బ్లెస్సింగ్స్, వైసీపీ అండదండలో వెనకుండా ఎవరైనా ముందు నడిపిస్తున్నారా? ఈ 2 వర్షన్స్ అయితే ఖచ్చితంగా మీకు వస్తాయి. ఎలాగో అన్నారు కాబట్టి నేను ఇక్కడే మిమ్మల్ని క్లారిటీ అడుగుతున్నా. షూర్ మేడం. గత ప్రభుత్వంలో కూడా అమరావతి ఉద్యమంలో ఉన్న వాళ్ళ మేము. అప్పుడు అధినాయకుడు 151 సీట్ల అతనికి భయపడి ఒక్కడు బయటికి రానప్పుడు, చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు పోరాడిన వాళ్ళం మేము. అక్కడ ఒక న్యాయవాదిగా పోరాడతాం, తప్పుని తప్పు అంటాం. ఎవరి బ్లెస్సింగ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము జనసేన పార్టీ అనే కంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులం.
అంటే ఒక సినిమా రంగంలోనో ఒక రాజకీయ రంగంలోనో అభిమానులు, పార్టీలకు అతీతంగా యాజ్ అన్ అడ్వకేట్ గా తప్పుని ప్రమోట్ చేసింది ఆ ఫ్లెక్సీ కాబట్టి ఆ ఫ్లెక్సీ కట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇస్తాం. అదే మాదిరిగా తగలబెట్టిన వాళ్ళని కూడా ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. ఏ పార్టీ అండతో ఒకవేళ పని చేయాల్సి వస్తే ఇలా రజని తెలంగాణ దిశ కేసులో ఏ అండతో ఆ కేసుని ఛేదించగలిగింది, ఏ అండతో తెలంగాణని ఎదిరించగలిగింది? నేను ఇష్టపడి రాజకీయాల్లోకి వెళ్ళింది కాదండి. వాళ్ళు నేను ఏదైతే మాట్లాడే తీరు నచ్చి వాళ్ళు రాజకీయాల్లోకి పిలిచారు. అంతేకాని ఒక పార్టీకి కట్టుబడి ఉండాలి, లేకపోతే ఇలాగే పని చేయాలి, ఇలాగే మాట్లాడాలి అనేటటువంటి ఏదైతే వాదనలు ఉన్నాయో అవి నాకు అంటారు. అవి ఎప్పుడు వద్దండి, అవి ఎప్పుడు వద్దు. నా అన్న తప్పు చేసినా ప్రశ్నించండి. మనం ప్రశ్నించే పార్టీ అనే పవన్ కళ్యాణ్ గారి మనకి నేర్పించిన విధి విధానాలు. ఈ రోజు అన్నకు చెప్తున్నా, ఇది చాలా తప్పన్న, ఫ్లెక్సీలు కట్టడం తప్పు, ప్రవోక్ చేయడం తప్పు. దీని వల్ల ఈ గొడవలు జరిగినాయి. మీరు ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేయకండి, ఇది కరెక్ట్ కాదు అని మీరే చెప్పారు. ఏకంగా దాడులే కాదు, తగల పెట్టేసినారు. అది దాంట్లో జనసేన వాళ్ళు ఉన్నా, టీడీపీ వాళ్ళు ఉన్నా, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నా సరే శిక్షార్హులు. దాంట్లో ఎటువంటిది లేదండి. ముందు మనం అడ్వకేట్, తర్వాతే రాజకీయం. రైట్ అండి, రైట్ రజనీ గారు. చూద్దాం మరి పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, ఏం జరిగిందో ఏంటో చెబుతారా? మీరు అన్నట్లుగా సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు మాట్లాడతారు, హోంమంత్రి అనిత గారు ఏమైనా దీని గురించి స్పందిస్తారా? మొత్తానికి ఇటు రెండు వర్గాలని కూడా సంయమనంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎందుకు 2 రోజులు టైం పట్టింది అనే దాని గురించి ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రంజిత్ గారు, కిషన్ గారు, రజనీ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మగధా న్యూస్ మార్నింగ్ డిబేట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంజిత్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది డిబేట్ చూస్తూనే ఉండండి మగధా న్యూస్.